నమస్తే పొలిటిన్ మీడియాకి స్వాగతం. నా పేరు వినాయక్. ఈరోజు మన అతిథి 1986 బ్యాచ్కి చెందిన సీనియర్ పోలీస్ అధికారి, అదేవిధంగా ఢిల్లీ స్పెషల్ పోలీస్ కమిషనర్గా రిటైర్ అయిన మాజీ డీజీపీ వాసుదేవరావు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. రిటైర్ అయిపోయిన తర్వాత జీవితం ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. అంటే జోడుగురు వాళ్ళ స్వారీ చేస్తున్నానని చెప్పాలి. ఒకటి ఆధ్యాత్మికం, ఒకటి జనరల్ నాలెడ్జ్, రెండు స్వారీ చేయాల్సి వస్తుంది ఒకేసారి. అదే జీవితంలో ఉన్న గొప్పదనం. పూర్తి విశేషాలు చెప్పే ముందు అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? అసలు ఎక్కడ పుట్టారు, మీ ఫాదర్ కానీ ఏం చేసేవారు, అదేవిధంగా మీకు పోలీసు స్ఫూర్తి ఏ విధంగా వచ్చింది? అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి సార్ ముందుగా. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మాది నెల్లూరు జిల్లా. నేను పుట్టింది నెల్లూరులో, చదువుకుంది అంతా కావల్లో. 1వ క్లాస్ నుంచి పీజీ దాకా కావాలని చదివాను. నేను ఎక్కువ క్లాసులకు వచ్చే కొద్దీ, పెద్ద క్లాసులకు వచ్చే కొద్దీ అక్కడ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ కూడా పెరిగాయన్నమాట. అక్కడ డి రామచంద్రారెడ్డి గారని కావలి కాలేజీని పెట్టారు, చాలా ఫేమస్ అది. తర్వాత జవహర్ భారతిగా అది రూపాంతరం చెందింది. సో మా ఫాదరు టీచర్గా పనిచేసేవాళ్ళు. సో మేము 4 అన్నదమ్ములు, ఒక అక్క. సో మా నాన్నగారు చుట్టుపక్కల ఊళ్ళలో పనిచేస్తుంటే మా అమ్మ అన్నీ జాగ్రత్తగా చూసుకొని హౌస్ మేనేజ్మెంట్ చేసేది. సో అదనమాట. చిన్నప్పుడు చదువుకునే సందర్భంలో మీకు ఏ విధంగా, అంటే మీ అడుగులు చదువు నుంచి ఏ విధంగా పోలీస్ వైపు అడుగులు వేసి, అంటే దానికి పునాది ఎక్కడ పడింది సార్? అసలు నాకు మొదటి నుంచి స్వోత్కర్ష అనుకోకపోతే 4వ క్లాస్ నుంచి నాకు జనరల్ నాలెడ్జ్ అంటే భలే ఇష్టం. నేను 4వ క్లాస్లో ఉన్నప్పుడే మా టౌన్లో ట్రంక్ రోడ్ దగ్గర కూల్ డ్రింక్ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి రోజు కూర్చొని ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ పేపర్ చదువుతూ ఉండేవాడిని. ఆ షాప్ కీపరు నన్ను చూసి చాలా మెచ్చుకొని మురిసిపోయి రోజు ఒక చాక్లెట్ ఇచ్చేవాడు. సో ఆ తర్వాత ఇంగ్లీష్ పేపర్లు అవన్నీ చదవడం, ఆర్టికల్స్ రాయడం అవన్నీ నేర్చుకున్నాను. సో మొదటి నుంచి కూడా నాకు జనరల్ నాలెడ్జి బాగా ఇంట్రెస్ట్ ఉండేది. సో దానివల్ల నాకు ఏదైనా మనం చేయాలనుకుంటే పొలిటీషియన్ కాలేమని తెలుసు, మనకున్న వాల్యూస్, మనకున్న పరిమితుల వల్ల. కాబట్టి ఏదైనా మంచి ఉద్యోగం, సివిల్ సర్వీస్ లాంటిది ఉద్యోగం చేయాలనే కోరిక ఉండేది. దానికి తోడు మా ఎలిమెంటరీ స్కూల్లో ఉన్న వివి రమణయ్య గారని మా హెడ్ మాస్టర్ గారు నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాడు. ఆయన మాకు గురజాడ అప్పారావు గారి దేశభక్తి గీతాలు ఇట్లాంటివన్నీ 3వ క్లాస్లోనే నేర్పించాడు. ఇంతేకాకుండా మా చిన్న స్కూలు 2 క్లాసులు, ఆయన 2 పూల కుండీలు ఉన్నా కూడా నన్ను 3వ క్లాస్లోనే ఆ స్కూల్కి ఆయన నన్ను గార్డియన్ మినిస్టర్గా డిక్లేర్ చేశాడు. 4వ క్లాస్లో గంటల మంత్రిని చేశాడు. ఓ రైలు పట్ట గంటగా పెడితే దాన్ని గంట కొట్టడం క్లాస్ అయిపోగానే, అది మహా ప్రిస్టేజియస్ జాబ్గా అనుకునేవాడు. 5వ క్లాస్లో స్కూల్ ప్రధానమంత్రి చేశాడు. సో ఇలా బాగా ఎంకరేజ్ చేశాడు ఆయన. హై స్కూల్కి వచ్చాక అది మహాసముద్రంలా ఉండేది. జిల్లా పరిషత్ హై స్కూల్, కావలి బోర్డు స్కూల్ చాలా పెద్దది. కానీ అక్కడ కూడా ఈ పునాది పడడం వల్ల వాల్యూస్ పేపర్ మెయింటైన్ చేయడం, కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొనడం, జనరల్ నాలెడ్జ్ ఆల్ ఇండియా టెస్ట్లో పాల్గొనడం, రెసిడేషన్ పోటీలు, వక్తృత్వ పోటీలు, ఎస్ఏ రైటింగు, వీటిల్లో బాగా పార్టిసిపేట్ చేసేవాడిని. అప్పుడు 12th క్లాస్ కూడా ఉండేది అక్కడ. అయినా కూడా నేను ఇప్పుడు మీరు చదువుతున్న సందర్భంలోనే సార్ అప్పుడు ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారి దగ్గర అది కాలేజీ ఏదో సన్మానం పొందినట్టున్నారు. అది ఏ సందర్భం సార్? అది 75లో నేను ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు స్టేట్ లెవెల్లో వక్తృత్వ పోటీలు జరిగినప్పుడు నాకు స్టేట్ లెవెల్లో ప్రైజ్ వచ్చింది. సో వస్తే అప్పుడు జలగం వెంగళరావు గారు మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి లాల్ బహదూర్ స్టేడియంలో, అక్కడ ఆయన నన్ను సత్కరించారు. సో అది కూడా గొప్ప ప్రేరణ నాకు. తర్వాత రోటరీ క్లబ్బు, లయన్స్ క్లబ్బు, అవి అని కాదు, ఇంటర్ కాలేజ్, ఇంటర్ యూనివర్సిటీ అన్ని పోటీల్లో ఒక 100 ప్రైజులు వచ్చి ఉంటాయి. ఒకసారి దామోదరం మునిస్వామి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు కాలేజీలో నాకు అన్ని ప్రైజులు నాకు వస్తే సంచి తీసుకెళ్తే ఆయన అన్నాడు, ఇంకొక ఆయన ఎవరికి ఒక అబ్బాయికి ఒక్క ప్రైజ్ వస్తే ఫోటో తీస్తే ఈ అబ్బాయికి ఇన్ని ప్రైజులు వచ్చే ఫోటో దీన్ని నిలబెట్టి ప్రత్యేకంగా ఫోటో తీయించాడు. ఇట్లా మా కాలేజీ స్కూల్ ప్రభావం నా మీద చాలా ఉంది. అంటే ఐపీఎస్ అవ్వాలి, లేదంటే సివిల్ సర్వీస్ రాయాలి అనేది ప్రత్యేకమైన ప్రేరణ అయినా ఉందా సార్ మీకు? అది ఎలాగా ఉంది? అది ఎందువల్ల నచ్చిందంటే జనరల్ నాలెడ్జ్ ఎక్స్పోజర్ ఉంది కాబట్టి అంతర్గతంగా ఆ భావన ఉండేది. అయితే మాకున్న ఆర్థిక పరిస్థితుల వల్ల ముందు ఏదో ఒక జాబ్ వస్తే నన్ను నేను సపోర్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆంధ్ర బ్యాంకులో ముందు చేరిపోయాను. ఆ తర్వాత నాకు మళ్ళీ ఎన్నేళ్ళు చేశారు సార్ ఆంధ్ర బ్యాంక్? ఆంధ్ర బ్యాంక్లో నేను 5 ఏళ్ళు చేశాను. ఏ సంవత్సరం టు ఏ సంవత్సరం? అది 1979 నుంచి 83, 84 దాకా.
బ్యాంక్ ఉద్యోగం నుంచి సివిల్స్ వైపు ఎలా మళ్ళారు సార్? దానికి ఏమైనా ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నారా లేకపోతే ఎలా సార్ అసలు? లేదు, నేనేమి నా అంతటా నేనే నన్ను నేను సెల్ఫ్ కోచెస్, కాకపోతే ఒక నెల రోజులు సెలవు తీసుకున్నాను. నా అంతటా నేనే లాడ్జిలో నెల్లూరులో ఒక హోటల్ రూమ్ అద్దెకి తీసుకొని నెల రోజులు నేనే ప్రిపేర్ అయ్యి చేసుకున్నాను. నాకు జనరల్ నాలెడ్జ్ బేస్ ఉన్నది కాబట్టి అది నాకు బాగా ఉపయోగపడింది. అంటే ఏ సబ్జెక్ట్స్ ప్రధానంగా తీసుకున్నారు సార్ అప్పుడు? నేను అప్పుడు ఎకనామిక్స్ తీసుకున్నాను, సోషియాలజీ తీసుకున్నాను. రెండు నా సబ్జెక్ట్స్ కాదు, కానీ నాకున్న జనరల్ నాలెడ్జ్తో నేను ఆ రెండు కొంత కొట్టుకొని వచ్చాను. అంటే సాధారణంగా ఇప్పుడు ఎవరైనా సివిల్స్ రాయాలంటే ప్రత్యేకంగా ఒక హైదరాబాద్ వెళ్ళి సివిల్ సెంటర్ కోచింగ్ దాంట్లో కానీ, లేదంటే ఢిల్లీ వెళ్ళి అక్కడ కోచింగ్ తీసుకోవడం కానీ, ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే కనుక 2 స్టేజ్లు దాటిన తర్వాత, అంటే ప్రిలిమినరీ కావచ్చు, మెయిన్స్ రాసిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే దానికి ప్రత్యేకమైన కోచింగ్లు తీసుకుంటారు. అంటే మీరు కేవలం నెల రోజుల్లోనే దానికి ప్రయత్నం చేయడానికి సక్సెస్ఫుల్ అవ్వడానికి వెనక కారణం ఎలా సార్? అసలు ఏముంటుంది అసలు? అదే అంతకుముందు నన్ను ఆ జనరల్ వైల్డ్ రీడ్కి బాగా హెల్ప్ చేసింది నాకు. అది ప్రధాన కారణం. ప్రతిరోజు పేపర్ చదివారు? ఖచ్చితంగా 2-3 పేపర్లు. అసలు ఇంకా ఉద్యోగం చేద్దాం రోజు 10 పేపర్లు చదివాను. ఇప్పుడు మళ్ళీ రిటైర్ అయ్యి తగ్గించాను, కానీ లేదా నాకు ఇప్పటికి కూడా రాత్రి కూడా 2 గంటలు 3 గంటలు అవుతుంది నాకు ట్విట్టర్, వాట్సాప్ ఇవన్నీ చూసుకుంటూనే ఉంటాయి. ఎందుకంటే నాలెడ్జ్ ఒక మహాసముద్రం. ట్విట్టర్ చూస్తే ప్రతి నిమిషం రోల్ అయిపోతుంటుంది. ఒక సబ్జెక్ట్ కాదు, మహాసముద్రం అది. సో ఆ జ్ఞాన సముద్రంలో మునకలు వేయడం అనేది ఒక మంచి అలవాటు, నాకు చిన్నప్పుడు అలవాడింది. సో అది నాకు ప్రొఫెషనల్గా. ఎన్ని గంటల సేపు మీరు ప్రిపేర్ అయ్యేవారు సార్ అప్పుడు? 4 రోజులు మీరు మ్యాక్సిమం ఎలా ప్రిపేర్ అయ్యేవారు? దాని ప్రిపరేషన్ ఏ విధంగా చేశారు అసలు? నేనే జనరల్ బుక్స్ కొనుక్కున్నాను, ఎకనామిక్స్ మీద, సోషియాలజీ మీద. 2 జనరల్ సబ్జెక్ట్సే కాబట్టి కొంత ఐడియా ఉన్నవి. నేను బీకామ్ చదివాను కాబట్టి డిగ్రీలో ఎకనామిక్స్ మీద కొంత ఐడియా ఉన్నది. సోషియాలజీ ఈ జనరల్ ఎక్స్పోజర్ వల్ల ఉండేది. సో ఆ పుస్తకాలు చదువుకొని నేను కవర్ చేయగలిగాను. ఎంత వచ్చింది సార్ ర్యాంక్ అప్పుడు? ఫస్ట్ ఎన్నో అటెంప్ట్ సార్? ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చిందా? 200th ర్యాంక్ వచ్చింది. ఎన్నో అటెంప్ట్ సార్ అది? ఫస్ట్ అటెంప్ట్లో? సెకండ్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్ ఒకసారి చేశాను, కానీ అప్పుడు ఆరోగ్యం బాగలేక మెయిన్ రాలేకపోయాను, ప్రిలిమ్ పాస్ అయ్యాక. అందుకని తర్వాత మళ్ళీ ఇది చేశాను అన్నమాట. అప్పుడు 86 బ్యాచ్ కింద మిమ్మల్ని 85 ఎగ్జామ్, అది 86 బ్యాచ్ కింద తీసుకున్నారు. ఫస్ట్ ట్రైనింగ్ ఎక్కడ సార్? ఫస్ట్ పోస్ట్ మాది ఫౌండేషనల్ కోర్స్ అని అన్ని సర్వీసుల వాళ్ళకి కలిపి ముస్సోరీలో 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, 3.5 months. అదైంది. అది అయ్యాక నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్లో 1 year 9 months ట్రైనింగ్ ఉంటుంది, మొత్తం కలిపి 2 years. ఫీల్డ్ పోస్టింగ్లో ట్రైనింగ్ ఎక్కడ చేశారు ఫస్ట్? ఫీల్డ్ పోస్టింగ్ ఢిల్లీలో చేశాను, సౌత్ ఢిల్లీలోని ఏసీపీగా చేశాను. అప్పుడు చేసిన ఒక మంచి పని ఏంటంటే, నేను విక్టిమ్స్ ఆఫ్ క్రైమ్ రిలీఫ్ ఫండ్ అని మొదటిసారిగా ఇండియాలో నేను ఒక ఫండ్ స్థాపించాను, పబ్లిక్ కోఆపరేషన్. ఒక 5 లక్షల రూపాయలు పబ్లిక్ డొనేషన్స్ సేకరించి దాని ద్వారా ఈ క్రైమ్ విక్టిమ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం సైకలాజికల్గా, ఫైనాన్షియల్గా హెల్ప్ చేసేవాళ్ళం. సో దానికి అందరూ మెచ్చుకున్నారు దాన్ని, ఆ ఇనిషియేటివ్ నేను తీసుకున్నాను. ట్రైనీ ఎస్పీగా? అవును, ట్రైనీ ఎస్పీగా ఉన్న సందర్భంలో ఢిల్లీలో ట్రైనింగ్ ఎస్పీగా చేసినప్పుడు. తర్వాత ఎక్కడ సార్ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ జరిగింది? ట్రైనింగ్ అయ్యాక నేను ఢిల్లీలోనే డిఫెన్స్ కాలనీ ఏసీపీ గాను, సౌత్ ఢిల్లీ హెడ్ క్వార్టర్స్గా చేశాను. ఆ తర్వాత ప్రమోషన్ వచ్చాక మిజోరం వెళ్ళాను. అక్కడ నేను క్యాడర్, మీకు ఏ క్యాడర్ ఇచ్చారు సార్? 86 క్యాడర్ అంటే అది ఏ క్యాడర్? 200 ర్యాంక్ వచ్చింది. అది అగ్ము క్యాడర్ అంటారు మాది. అంటే అరుణాచల్, గోవా, మిజోరం అండ్ యూనియన్ టెరిటరీస్ క్యాడర్ అని సెంట్రల్ క్యాడర్ ఇది. దానికి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కూడా యాడ్ చేశారు, లడక్ కూడా యాడ్ చేశారు, ఎక్స్పాండ్ చేశారు. సో ఈ కేంద్రపాలిత ప్రాంతాల్లో ముఖ్యంగా ఇతర మెన్షన్ చేయబడ్డ రాష్ట్రాల్లో మనం పనిచేయాలన్నమాట. ఎలా అంటే మీకు ఇప్పుడు ఈ ఫస్ట్ మీరు ఏదైతే ఏసీపీగా చేసిన ఫస్ట్ ప్రయోగం ఏదందో పై ఆఫీసర్స్ నుంచి ప్రశంసలు వచ్చాయా సార్? అదే వచ్చాయి. పోలీస్ కమిషనర్ నాకు ఒక అప్రిసియేషన్ లెటర్ కూడా ఇచ్చాడు, ఆ క్రైమ్ రిలీఫ్ ఫండ్ ఏర్పాటు చేసిందని. అప్పుడు సల్మాన్ ఖాన్ కూడా వచ్చాడు మా ఫంక్షన్కి. అంటే అంటే దాని ఉద్దేశం ఏంటి సార్ మీకు? ప్రధానంగా క్రైమ్ రిలీఫ్, క్రైమ్ వల్ల అఫెక్ట్ అయిన వాళ్ళు, ముఖ్యంగా స్త్రీలు, పిల్లలు, పేదవాళ్ళు. క్రైమ్ జరిగినప్పుడు పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే అఫెన్స్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేస్తారు, ప్రాసిక్యూట్ చేస్తారు. దానివల్ల విక్టిమ్కి ఏం ప్రయోజనం ఉంది? కొంత ఉంటుంది కానీ మానసికంగా, కానీ ఆర్థికంగా కుంగిపోతారు, దెబ్బతింటారు, సైకలాజికల్గా దెబ్బతింటారు. సో మేము ఎక్స్పర్ట్స్ హెల్ప్ తీసుకొని వాళ్ళకి ధన సహాయం, సైకలాజికల్, ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళం. కౌన్సిలింగ్ చేసేవారు సార్? సైకలాజికల్గా చేసాం కౌన్సిలింగ్, ఎక్స్పర్ట్స్ ద్వారా ఇప్పించేవాళ్ళం. తర్వాత మీరు 92-93లోనే కదా సార్ ఢిల్లీలో డీసీపీ కూడా చేసినట్టున్నారుగా? అవును, డీసీపీగా నేను ఢిల్లీలో చేశాను 92-93లో. అప్పుడు అది ఒక చాలా
ఇంపార్టెంట్ పీరియడ్ అని చెప్పాలి. ఢిల్లీ పోలీస్ హిస్టరీలో కూడా చాలా క్రిటికల్ పీరియడ్ అప్పుడు, అది లా అండ్ ఆర్డర్ యాంగిల్లో. ఎందుకంటే అప్పుడు బాబరీ మస్జిద్ డిమోలిషన్ జరిగింది. అప్పుడు కమ్యూనల్గా బాగా సెన్సిటివ్గా ఉన్న నార్త్ ఈస్ట్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ కూడా బాగా ఎఫెక్ట్ అయ్యాయి ఓల్డ్ ఢిల్లీతో పాటు. సో నేను అప్పుడు ఈస్ట్ ఢిల్లీలో డీసీపీగా చేశాను. అప్పుడు చాలా పెద్ద ఎత్తున త్రిలోక్పురి, కళ్యాణ్పురి, శీలంపూర్ ఇలాంటి సెన్సిటివ్ ఏరియాస్ చాలా ఉన్నాయి. అంతకుముందు చాలా పెద్ద గొడవలు జరిగేవి అక్కడ. మేము ప్రివెంటివ్ పోలీసింగ్ ద్వారా ఎఫెక్టివ్గా 24 గంటలు ఇళ్ళకు కూడా పోకుండా ఒక 45 రోజులు కళ్ళకు ఒత్తులు వేసుకొని అక్కడ పెట్రోలింగ్ చేసి కంట్రోల్ చేసాము. అందుకని మా ఈస్ట్ ఢిల్లీలో ఏమి ఇన్సిడెంట్ జరగలేదు. కానీ నార్త్ ఈస్ట్ కూడా ఈక్వల్లీ సెన్సిటివ్. ఓల్డ్ శీలంపూర్, వెల్కమ్ ఏరియా, షాద్రా ఏరియాస్లో అక్కడ కొన్ని సంఘటనలు జరిగి 40-50 మంది చచ్చిపోయారు. మా ఏరియాలో 2-3 ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్లో మర్డర్ చేయబడ్డారు. కానీ మొత్తం మీద మేము చేసిన కృషికి అక్కడ ప్రజలు సంతోషించి ఈ టెన్షన్స్ అన్ని పోయాక 2 నెలల తర్వాత పోలీస్ ఆఫీసర్లందరినీ ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాలో సిటిజన్స్ మమ్మల్ని సన్మాన సభలు పెట్టి గౌరవించారు. అది మాకు మిగిలిన ఆనందం, తృప్తి. అది చాలా క్రిటికల్ పీరియడ్ కదా సార్. 92-93 అంటే దేశవ్యాప్తంగా కూడా దాని ప్రభావం కనిపించింది. బాబ్రీ మసీద్ అలర్లు అనేది దేశవ్యాప్తంగా ముస్లిమ్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ మీద దాడులు జరగడం, మైనార్టీలకి రక్షణ లేకపోవడం చాలా పెద్ద ఎత్తున చాలా చోట్ల జరిగాయి. ఈవెన్ దో హైదరాబాద్ లాంటి ప్లేసుల్లో కూడా చాలా అంటే చాలా మతపరంగా చాలా సున్నితమైన అంశం అది. సో దాన్ని హ్యాండిల్ చేయడంలో మీకు మీ పై ఆఫీసర్స్ ఏ విధంగా హెల్ప్ చేశారు సార్ అప్పుడు ఆ సమయంలో? పై ఆఫీసర్లు అంటే ఢిల్లీలో ఏంటంటే డీసీపీఏ చాలా అటానమీ ఉంటుంది, ఫంక్షనల్ అటానమీ. అతనే ప్రూవ్ చేసుకోవాలి తను తాను. హెడ్ క్వార్టర్స్ వాళ్ళు ఏంటంటే పోలీస్ కంట్రోల్ రూమ్ వాళ్ళని అడిషనల్ మొబిలైజేషన్ ఇస్తారు మీకు సపోర్ట్. కానీ నాకు తెలిసి ఈస్ట్ ఢిల్లీ, నార్త్ ఈస్ట్ ఢిల్లీ కంటే కూడా అప్పుడు ఓల్డ్ ఢిల్లీ ఇంకా సెన్సిటివ్గా ఉండేది. జామా మస్జిద్ ఏరియాలో మా సీనియర్గా ఉండేవాడు, నేను ఆయన కింద కూడా పనిచేశాను. పిఆర్ఎస్ బ్రార్ గారని ఒక సర్దార్జీ ఆఫీసరు. ఆయన డిఐజీ సార్ అప్పుడు? ఆయన డిఐజీయా? అప్పుడు డిఐజీగా ఉన్నాడు. ఆ ఓల్డ్ ఢిల్లీ ఏరియా, జామా మస్జిద్ ఏరియాగా చాలా రూత్లెస్గా కఠినంగా అణిచివేశాడు అక్కడ అల్లర్లను. ఆ తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ ఓల్డ్ ఢిల్లీలో కమ్యూనల్ రైట్స్ ఒక్కటి కూడా జరగలేదు. అంటే దాదాపుగా గొప్పగా టఫ్గా హ్యాండిల్ చేశాడు, చాలా స్ట్రాటజీగా యాక్ట్ చేశాడు. ఆయన ఏం చేశాడంటే 2 నెలలు కర్ఫ్యూ పెట్టి ఆ ఓల్డ్ ఢిల్లీలో కొద్దిగా నెల రోజులు అయ్యాక వాటరు, మిల్క్, ఎసెన్షియల్ సప్లైస్ కొద్దిగా రిలీజ్ చేసేవాడు. సో పులుల్లాగా ఉన్న వాళ్ళు తర్వాత ఈ ట్రబుల్ మేకర్స్ తర్వాత పిల్లుల్లాగా అయ్యారు. సన్నగా ఉన్న గొంతుల నుంచి రాళ్ళు వేసి కొట్టుకొని ఈ హత్యలు చేసుకునే వాళ్ళు కాస్త చాలా సాధు జంతువుల్లాగా అయిపోయారన్నమాట. చాలా గొప్ప కంట్రిబ్యూషన్ బ్రార్ గారిది. ఇప్పటికి కూడా ఢిల్లీ పోలీసులో అది ఒక గొప్ప కంట్రిబ్యూషన్గా చెప్పాలి. అంటే మీరు ఆ సమయంలో అలర్లు ఎక్కడైనా జరుగుతాయి, ఏ సందర్భంలో ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి. ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళినప్పుడు పోలీసులకి ఎక్కువగా ఇళ్లలోంచి రాళ్ళు వచ్చి విసిరి రాళ్ళు అంటే స్టోన్ ప్యాట్ పడడం అనేది ఎక్కువ జరుగుతుంటుంది. మీకు అది జరిగింది సార్ అక్కడ? మీకు ఎప్పుడైనా అలాంటివి? 1-2 సంఘటనలు ఉన్నాయి. కానీ మేము ఎప్పటికప్పుడు తగిన ఫోర్స్ మా దగ్గర పెట్టుకునేవాళ్ళం, స్ట్రైక్ ఫోర్స్. సో అక్కడికప్పుడు ఎంబడే వెళ్ళిపోయి మేము చెదరగొట్టేసేవాళ్ళం, రాత్రి పగలు లేకుండా. అందుకని ఒక ప్రాబ్లం ఎరప్ట్ అవుతున్నది అన్నటువంటి ఇన్ఫర్మేషన్ రాగానే మంచి ఇంటెలిజెన్స్ సిస్టమ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండేది. అందువల్ల ఎక్కడికక్కడ వాటిని మేము చెదరగొట్టేసాం. అందుకని వాళ్ళకు కూడా తెలుసు పోలీసు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు, ఇంపార్షియల్గా ఉన్నారు. అందుకని మా ఏరియాలో ఏం పెద్ద ఘటనలు ఏం జరగలేదు. సార్ ఢిల్లీ అంటేనే దేశ రాజధాని, చాలా ఇంపార్టెంట్ ప్లేస్. అక్కడ పోలీస్ ఉద్యోగం అంటే కత్తి మీద సాము లాంటిది. టెర్రరిజం కూడా ఒకవైపున మనం తర్వాత చూసాం. ఒక దశాబ్ద కాలం పోయిన తర్వాత ముంబైలో ఏ విధంగా తాజ్ హోటల్ మీద దాడులు జరిగేది. ఆ టెర్రర్ అటాక్స్ కానీ లేదంటే ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం మీద కానీ దాని మీద ఏ విధంగా దృష్టి పెట్టేవారు సార్ ఢిల్లీ లాంటి ప్లేసుల్లో? మీరు అప్పట్లో ఎక్కువగా ఇన్సిడెంట్స్ న్యూఢిల్లీలో జరిగాయి, ఎక్కువ ఇన్సిడెంట్స్ టెర్రరిస్ట్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్. అప్పుడు ధర్మేంద్ర కుమార్ అని ఒక డీసీపీ ఉండాడు, న్యూఢిల్లీ డీసీపీ. ఆయన దాన్ని చక్కగా హ్యాండిల్ చేశాడు. అదే సెన్సిటివ్ ఏరియా. సౌత్ ఢిల్లీలో కూడా 1-2 జరిగాయి. కానీ కొన్ని సీరియల్ బ్లాస్ట్ కూడా జరిగాయి. అప్పుడు ఈ పాకిస్తాన్ వాళ్ళు ప్రాక్సీ వార్లాగా చేసేవాళ్ళు. అప్పుడు కక్కడ్ గారని పోలీస్ కమిషనర్ ఉండేవాడు. దానికి వాళ్ళు పోలీసులు చాలా సమర్థంగా దాన్ని కూల్గా రియాక్ట్ అవుతూ దాన్ని డిటెక్ట్ చేసి, వర్కౌట్ చేసి, అరెస్ట్ చేసి ప్రివెంట్ చేశారు. అందుకని కొన్నాళ్ళక అవే నెమ్మదిగా డై డౌన్ అయ్యాయి. మీకు గుర్తున్న స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయి సార్? అంటే ఈ విధంగా టెర్రరిజంలో పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు ఎవరైనా బ్లాస్టులు చేయడం కానీ ఏదైనా మీరు పనిచేసిన సందర్భంలో మీ పక్కన ఉన్న ప్రాంతాల్లోకి వచ్చి, అంటే మొత్తం ఎంటైర్ ఢిల్లీలో వీళ్ళు అది కొంచెం కలకలం కలిపిన సంఘటన కావచ్చు, ఏదైనా గుర్తుంది సార్?
అదే న్యూఢిల్లీ డిస్ట్రిక్ట్లో కన్నాట్ ప్లేస్ దగ్గర ఒక పెద్ద సంఘటన జరిగింది. పెద్ద బాంబు బ్లాస్ట్. అందులో ఒక 10 మంది దాకా చనిపోయారు. అప్పుడు ఈయన ధర్మేంద్ర కుమార్ డీసీపీగా ఉండేవాడు. ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా పోలీసు వాళ్ళు చాలా చక్కగా హ్యాండిల్ చేశారు. పోలీస్ ఆఫీసర్కి ఏంటంటే తన ఏరియా గురించి, టోపోగ్రఫీ గురించి 100% నాలెడ్జ్ ఉంటే ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు బాగా హ్యాండిల్ చేయగలరు. ఆ నాలెడ్జ్ లేకపోతే మీరు గ్రౌండ్ మీద తిరగపోతే బూట్లు వేసుకొని మీరు క్రైసిస్కి ప్యానిక్ అయిపోయి దాన్ని మిస్హ్యాండిల్ చేసే అవకాశం ఉంది. సో అలా కాకుండా న్యూఢిల్లీ పోలీసులు దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. నేను చూస్తుండేవాడిని వైర్లెస్ మెసేజెస్ అన్ని. డీసీపీకి చాలా కంప్లీట్ నాలెడ్జ్ ఉండేది. ఏ రోడ్డు ఎక్కడికి వెళ్తుంది, దేంతో ఎట్ట కనెక్ట్ అవుతుంది, అన్నీ అక్కడ ఉన్నవన్నీ సెన్సిటివ్ బిల్డింగ్సే. న్యూఢిల్లీ అంటే చాలా పొలిటికల్లీ సెన్సిటివ్ ఏరియా అనమాట. పార్లమెంట్ బిల్డింగు, సుప్రీంకోర్టు అన్నీ అక్కడే ఉన్నాయి. చాలా బాగా హ్యాండిల్ చేశారు. సరే, చనిపోయిన వాళ్ళని వెంబడే ఆసుపత్రికి తీసుకెళ్ళడం, ఇన్వెస్టిగేషన్ చేయడం, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ రావడం, లా అండ్ ఆర్డర్ అడ్మిట్ చేయడం, ట్రాఫిక్ రిస్టోర్ చేయడం, ఇవన్నీ 24 అవర్స్లో చాలా బాగా చేశారు. దానికి పక్కన ఉన్న డీసీపీలుగా మీరందరూ కూడా సపోర్ట్ చేసి మీరు కూడా పాలు పంచుకునే పరిస్థితి ఉంటుంది కదా సార్ అందులో, అలాంటి దాంట్లో? అంటే అవసరాన్ని బట్టి, ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ జరిగితే అవసరాన్ని బట్టి ఆయన అడిగితే మిగతా డిస్ట్రిక్ట్ డీసీపీలు వస్తారు, హెల్ప్ చేస్తారు. లేకపోతే సాధారణంగా కింద లెవెల్లో అడగచ్చు. కానీ లేకపోతే ఏ డిస్ట్రిక్ట్కి ఆ డిస్ట్రిక్ట్ స్వయం శక్తి కలిగే ఉంటుంది చాలా వరకు. పోలీస్ కమిషనర్, అడిషనల్ పోలీస్ కమిషనర్ వీళ్ళైతే కంపల్సరీగా అటెండ్ అవుతారు. ఆ ఏరియా జ్యూరిస్టిక్షనల్ జాయింట్ సిపి, అడిషనల్ సిపి వాళ్ళు ఉంటారు, వాళ్ళు అక్కడికి వెళ్తారు ఖచ్చితంగా. సో డీసీపీ ప్రధాన పాత్ర అక్కడ వహించేది. మీరు డీసీపీగా ఉన్న సందర్భంలో ఢిల్లీ లెవెల్లో పెద్ద ఎత్తున అంటే 92, 93లో చిన్నపిల్లల్ని ఎక్కువగా, స్కూల్ పిల్లల్ని ఎక్కువగా కిడ్నాప్ చేయడం, తర్వాత కిడ్నాప్ చేసిన తర్వాత అంటే ఉత్తరప్రదేశ్ నుంచి కావచ్చు, లేదంటే కనుక మధ్యప్రదేశ్లో ఉన్న కొన్ని ప్రాంతాల నుంచి కావచ్చు, అక్కడి నుంచి కొన్ని ముఠాలు వచ్చి ఢిల్లీలో పాగా వేసి డిమాండ్ చేయడం, డబ్బులు కిడ్నాప్ చేసి డబ్బులు అడగడం అనేది ఎక్కువ జరిగినట్టున్నాయి కదా సార్? అవును, చాలా జరిగాయి. అప్పట్లో 92, 93లో ఢిల్లీలో ఒక సునామీ లాగా పెద్ద ఎత్తున ఈ చైల్డ్ కిడ్నాపింగ్స్ జరిగాయి. ప్రజల్లో కూడా ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చింది. అసలు పోలీసు మీద ప్రజలకు నమ్మకం ఉందా అన్న ప్రశ్న పోలీస్ కమిషనే వేశాడు. అలాంటి సందర్భంలో ముఖ్యంగా ఈస్ట్ ఢిల్లీలో చాలా జరిగాయి కిడ్నాపింగ్ సంఘటనలు. ఆ సంఘటనలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా పోలీసు వాళ్ళు ఆ క్రైసిస్కి రెస్పాండ్ కావాలి. ఎందుకంటే ఢిల్లీ అంటే ఇండియాకంతా క్యాపిటల్, ఇంటర్నేషనల్ న్యూస్ అయిపోతుంది చిన్న సంఘటన కూడా. చైల్డ్ కిడ్నాప్ అంటే చాలా సెన్సిటివ్ అనమాట. స్పెసిఫిక్ సంఘటన గుర్తుందా? చెప్తాను. సో అది చాలా జాగ్రత్తగా బాగా రెస్పాండ్ అయ్యే పోలీస్ వాళ్ళు వాళ్ళ సిస్టమ్ను హోన్ చేసుకొని బాగా ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ కూడా డెవలప్ చేశారు. ఒక సంఘటన నాకు బాగా గుర్తుంది. రాశి కుక్రేజా అని ఒక అమ్మాయి, స్కూల్ పిల్ల, 7-10 ఏళ్ళు ఉంటాయి. వెస్ట్ ఢిల్లీలో కిడ్నాప్ అయితే ఈస్ట్ ఢిల్లీలో ఆమె గాజియాబాద్ క్రిమినల్ గ్యాంగ్స్ చంపేసి ర్యాన్సమ్ కోసం ఒక గోతంలో పెట్టి చెరువు ఒడ్డున పడేశారు. అది పోలీస్ వాళ్ళు, లోయర్ లెవెల్ వాళ్ళు దాన్ని మామూలుగా ఒక అన్యాచురల్ డెత్గా ట్రీట్ చేశారు. కానీ పోలీస్ స్టేషన్ పొరపాటు ఏంటంటే అది ఆ గోతం ఓపెన్ చేసి చూచాక పోస్ట్ మార్టం పంపిస్తే ఆమె ధరించిన డ్రెస్సు టైలర్ మార్క్ ఉంటే దాని బేస్ మీద ఆమె వెస్ట్ ఢిల్లీలో స్కూల్లో చదువుకుంటున్న పాపని తెలిసాక ఐడెంటిఫై చేశారు. సో ఆ రకంగా పోలీసులకు తెలుసుకున్న గుణపాఠం ఏంటంటే ఎప్పుడైనా సరే ఇలాంటి సస్పీషియస్ కేసులు అవసరాన్ని బట్టి మర్డర్ కేసు రిజిస్టర్ చేయాలి ముందు. అది దాచేయడానికి, దబా చేయడానికి చేయకూడదు ప్రయత్నం. పోలీసు వాళ్ళు ఎప్పుడు కూడా లా ఎన్ఫోర్స్మెంట్లో ఎవరి ఒత్తిడికి లోను కాకుండా, క్రైమ్ రేట్ పెరుగుతుందేమో అన్న భయం లేకుండా, ఎన్నో జరుగుతుంటాయి క్రైమ్స్, భయపడకూడదు. లా ప్రకారం చేయాల్సిన యాక్షన్ టైమ్లీగా తీసుకోవాలి. అప్పుడు పోలీసుల మీద విమర్శలు రావు. అప్పుడు పోలీసుల మీద విమర్శలు వచ్చాయి. పార్లమెంట్లో కూడా ఈ క్వశ్చన్ వచ్చింది. ఎందుకంటే ఒక మర్డర్ అని క్లియర్గా తెలుస్తున్న కేసును మీరు అన్యాచురల్ డెత్గా ఎందుకు ట్రీట్ చేశారు అన్న ప్రశ్నలు వచ్చాయి. అప్పుడు డీసీపీ మీరేనా సార్? అప్పుడు డీసీపీ మీరేనా అక్కడ? అప్పుడు నేను అడిషనల్ డీసీపీగా ఉండేవాడిని. సో జరిగిన ఈ సంఘటన అప్పుడు సరే ఏదో కొంతమంది పోలీస్ ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకున్నారు. కానీ ఈ కిడ్నాపింగ్ సంఘటనల వల్ల పోలీసు మొత్తం, ఢిల్లీ పోలీసు మొత్తం ఎవరైనా మిస్ అయిపోయారంటే మామూలుగా మిస్సింగ్ రిపోర్ట్ రాస్తారు. ఇప్పుడు కూడా దేశం అంతా క్యాజువల్గా తీసుకుంటారు. ఢిల్లీ పోలీసులు అట్లా తీసుకునేవాళ్ళుగా. తర్వాత వాళ్ళు స్టాండర్డ్ ప్రొసీజర్ పెట్టి పాయింట్ టు పాయింట్ టిక్కు కొట్టి అన్నీ కంప్లీట్ చేసి 24 గంటల లోపల మిస్సింగ్ పర్సన్ దొరక్కపోతే కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేసేవాళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే ఇన్వెస్టిగేషన్ ఫోకస్ బాగా ఉండి వర్కౌట్ చేసేవాళ్ళు. మీరు మిస్సింగ్ కేసుగా వదిలేస్తే 3 నెలలైనా 6 నెలలైనా ఆచూకీ దొరకదు, పోలీసు వాళ్ళు కూడా వదిలేస్తారు. అట్లా కాకుండా మేము ఒక వార్ మెషిన్ లాగా ప్రతి మిస్సింగ్ కేసుని
ఒక కిడ్నాప్ కేసు, అబ్డక్షన్ కేసు అనుకొని క్రిమినల్ యాంగిల్లోనే చూసేవాళ్ళం. అందువల్ల ఆ కేసులన్నీ అప్పుడు బాగా వర్కౌట్ అయ్యాక పబ్లిక్ కాన్ఫిడెన్స్ కూడా రిస్టోర్ అయింది ఢిల్లీ పోలీసు. యూపీ నుంచి పెద్ద ఎత్తున ఇలాంటి గ్యాంగ్లు ఢిల్లీ మీద ప్రభావం చూపించడం వల్ల అది దేశ రాజధాని, అది పెద్ద ఎత్తున కలకలం చెలరేగింది ఆ సమయంలో. అవును, ఢిల్లీ గ్యాంగ్లు ఏ విధంగా పట్టుకున్నారు సార్ ఆ సందర్భంలోనూ? ఏ కేసు ఆ కేసును మనం లోపలికి వెళ్తుంటే దొరుకుతుంటారు. అట్లాగే దొరికారు చాలా మంది. చాలా లోతుగా ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు వాళ్ళకి సంబంధాలను లింకులు దొరుకుతాయి. ఏదో కొన్ని లింకులు ఖచ్చితంగా దొరుకుతాయి. అంటే నోటోరియస్ గ్యాంగ్ ఏనంటూ మీకు గుర్తున్నది ఏమైనా ఉంది? అన్నీ ఉంటాయి, చిన్నవి పెద్దవి ఉంటాయి. రాజస్థాను, హర్యానా, ఢిల్లీ, ఇక్కడ కొంతమంది క్రిమినల్ గ్యాంగ్స్ ఆ ఏరియాస్లో ఉన్నారు. ఎక్కువ మంది వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా అంతే. అక్కడ గాజియాబాద్లో ఒక మర్డర్ చేసి ఆ డెడ్ బాడీ ఢిల్లీలో పడేస్తారు. ఢిల్లీలో మర్డర్ చేసి ఆ డెడ్ బాడీ ఉత్తరప్రదేశ్లో కూడా పడేస్తారు. గ్యాంగ్స్ పేరు ఉన్నాయా సార్ మీకు గుర్తున్నది? స్పెసిఫిక్గా అని కాదు, అలా చెప్పలేము. సో కనీసం 15-20 గ్యాంగులు ఉండేవి, చిన్న పెద్ద అన్ని రకాలు. ఒక్కసారి ఇంట్లో పనిచేసే డొమెస్టిక్ సర్వెంట్, నేపాలీ సర్వెంట్ వాళ్ళు కూడా చేస్తుంటారు అట్లా. కానీ ఎక్కువ మంది ఇలా ఉన్నటువంటి కేసులు జాగ్రత్తగా వర్కౌట్ చేసి పిల్లల్ని రిస్టోర్ చేశాం మేము వాళ్ళ తల్లిదండ్రులకు. అది చాలామంది అప్రిషియేట్ చేశారు అప్పట్లో. ఆ తర్వాత కిడ్నాప్స్ తగ్గిపోయింది, వేవ్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ అంత పెద్ద వేవ్ రాలేదు. దేశంలో మిగతా పోలీస్ ఏజెన్సీస్ కూడా బాగా నేర్చుకున్నారు దాని నుంచి. ఎట్లా మనం క్రైసిస్గా డీల్ చేసి వాళ్ళ యాంగిల్లో చూడాలి, కంప్లైంట్ యాంగిల్లో. మనం ఇప్పుడు కూడా మళ్ళీ కొంత స్తబ్దత వచ్చింది. కానీ ఒక ఆడపిల్ల మిస్సింగ్ అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. ఏదో దానంతా తాను పోయిందను అలా అనుకోవడానికి లేదు. ఇప్పుడు అంతా ట్రాఫికింగ్, ఈ సమస్యలు చూస్తుంటే పోలీసు వాళ్ళు తిరిగి ప్రతి మిస్సింగ్ కేసు మీద జాగ్రత్తగా రీఫోకస్ చేసి లోతులకు వెళ్ళాలి. లేకపోతే ఇది చాప కింద నీళ్లులాగా ట్రాఫికింగ్ ఇష్యూ కాంప్లికేట్ అయిపోతుంది. ఆ సందర్భంలో గ్యాంగ్స్ని మొట్టుపెట్టే ప్రయత్నం చేశారా సార్? ఎప్పుడైనా దాన్ని అరెస్ట్ చేసి వాళ్ళని పూర్తి స్థాయిలో అనగదొక్కించే ప్రయత్నం చేశారా? అంటే అంత పెద్ద ఆర్గనైజ్డ్గా చెప్పలేదు, రకరకాల గ్రూపులు కాబట్టి ఒక 4-5-3 చేసిన వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేసాం వాళ్ళందరినీ. అంతేగాని ఇప్పుడు బాంబే అండర్ వరల్డ్ లాగా అంత ఆర్గనైజ్డ్ అని మనం చెప్పలేము. కాబట్టి వీలున్న చోట్ల వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులు అంటేనే వాస్తవంగా మనం చూస్తే కనుక నోటోరియస్గా చాలా క్రూరంగా ఢిల్లీ పోలీసులు ఉంటారు అనేది వార్తల్లో చూస్తుంటాం సార్. ఎందుకంటే ఇటీవల కాలంలో కూడా ఏదైనా ఆందోళనలు జరిగినా, లేదంటే కనుక ప్రజా ఆందోళనలు ఏదైనా జరిగితే కనుక అనగదొక్కడానికి ఢిల్లీ పోలీసులు ఏమాత్రం వెనకాడరు, లాఠీచార్జ్ చేస్తారు. లేదంటే కనుక వాటర్ కేన్స్ తోటి అది 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 వాడతారు. ఇలాంటివన్నీ అంటారు. అసలు అది ఎందుకు ఆ పేరు వచ్చింది సార్ ఢిల్లీ పోలీసులకి? అసలు అది కొంచెం అపప్రధానే చెప్పాలి. అసలు నన్ను అడిగితే ఢిల్లీ క్యాపిటల్లో పనిచేయడం అంటే చాలా ప్రెషర్తో కూడిన పని, అంత సులభం కాదు. ఇప్పుడు మీడియా ఎక్స్పోజర్ అంతా బాగా అయ్యాక ఇప్పుడు పోలీసు వాళ్ళే ఏం చేస్తున్నారు, ఏం చేయడం లేదని మాటికి ట్విట్టర్లో కూడా పెడుతుంటారు. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. అయితే ఒకటి, లా అండ్ ఆర్డర్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు లాఠీ చార్జ్ చేయాలి. అది గట్టిగా చేయకపోతే వికటిస్తుంది, ఇంకెక్కడికి అవుట్ ఆఫ్ ఆర్డర్ అయిపోతుంది. సో అలాంటి సందర్భాలు ఒక్కసారి ఎక్సెసివ్ ఫోర్స్ ఉపయోగించి ఉండవచ్చు పోలీసు వాళ్ళు. లేకపోతే మిగతా ఫోర్సెస్తో పోలిస్తే ఢిల్లీ పోలీసు కూడా ఒకటే. కాకపోతే ఇప్పుడు ఇంకా సెన్సిటివ్ అయ్యారు, క్యాపిటల్ కాబట్టి వాళ్ళకు కూడా కంటిన్యూస్గా ట్రైనింగ్ అది ఇవ్వడం జరుగుతుంది. కానీ పోలీసు వాళ్ళు ఖచ్చితంగా ఢిల్లీ లాంటి సిటీలో స్ట్రాంగ్గానే ఉండాలి. లేకపోతే లా అండ్ ఆర్డర్ కొలాప్స్ అయితే ఇంకా చెప్పలేము, చాలా రకాల ప్రాబ్లమ్స్. ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ ముట్టడంటుంటాయి. లేదంటే కనుక మొన్న ఈ మధ్యన చూసాం, హర్యానా మన పంజాబ్ నుంచి పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఢిల్లీ ముట్టడికి ప్రయత్నం చేయడం, దాన్ని అనగదొక్కడానికి లాఠీ చార్జీలు జరిగిన పరిస్థితి, రోజుల తరబడి వాళ్ళు రోడ్ల మీదే వంట వరకు చేసుకున్న పరిస్థితి. ఇలాంటి యాజిటేషన్స్ వచ్చినప్పుడు ఢిల్లీ పోలీసులు ఆలోచన విధానం ఎలా ఉంటుంది సార్? అసలు ఏ విధంగా వాళ్ళు వీటిని హ్యాండిల్ చేస్తారు? అసలు ఇప్పుడు చాలా మారింది. అంతకుముందు రఫ్ అండ్ టఫ్ టాక్టిక్స్ ఉండేవి, కానీ ఇప్పుడు పాపులర్ యాజిటేషన్ కాబట్టి ఆచితూచి, అది పొలిటికల్ ప్రాబ్లం కాబట్టి లా అండ్ ఆర్డర్ సొల్యూషన్ లేనప్పుడు పోలీసు వాళ్ళు కూడా చాలా పేషెంట్గా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ప్రివెంటివ్ ప్రాసిక్యూటివ్ స్టెప్స్ తీసుకుంటూ, వాళ్ళు 50 రోజులు చేస్తే మేము కూడా 50 రోజులు అట్లా ప్రశాంతంగానే ఉన్నాం. ఆ మధ్య జరిగినటువంటి కిసాన్ యాజిటేషన్ సందర్భంలో పెద్ద వైలెన్స్ ఏం జరగలేదు. కాకపోతే బ్యారికేడ్స్ చేయడం, ప్రశాంతంగా ఉండడం, టెస్ట్ చేస్తే పేషెంట్స్ మనము వెయిట్ చేయడం, ఇలాంటివి చేశారు. కానీ చాలా నేర్చుకున్నారు ఇప్పుడు ఢిల్లీ పోలీస్ వాళ్ళు. కానీ మొత్తం మీద మాత్రం ఒక పోలీసు మాత్రం ఢిల్లీలో స్ట్రాంగ్గానే ఉండాలి. ఎందుకంటే లేకపోతే చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా ఇంటర్నేషనల్ న్యూస్ అయిపోతుంది. ఒక మర్డర్ జరిగితే ఢిల్లీలో ఎస్హెచ్ఓకు బీట్ కానిస్టేబుల్ కనుక ముందు డీసీపీ వెళ్ళిపోవాలి అక్కడికి. లేకపోతే పక్క రోజు 16 న్యూస్ పేపర్లు ఆ మర్డర్ని అనేక యాంగిల్స్లో అనలైజ్ చేస్తాయి. కాబట్టి
చాలా ప్రిపరేషన్ డీప్గా ఉండాలి, రెస్పాన్స్ చాలా క్విక్గా ఉండాలి, ప్రాపర్గా ఉండాలి. అంటే ఢిల్లీ పోలీసులో మీరు చాలా కాలం పనిచేస్తారు, ఇంచుమించుగా ఒక దశాబ్ద కాలం పైన వివిధ విభాగాల్లో ఢిల్లీ పోలీసులో పనిచేస్తారు. ఎలా అనిపించింది సార్ ఢిల్లీ పోలీసులో పనిచేయడం అంటే? మోస్ట్ సాటిస్ఫైయింగ్, మోస్ట్ ఛాలెంజింగ్ జాబ్ ఇండియాలో ఏదైనా ఉంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఢిల్లీ పోలీస్ అనే చెప్పాలి. సెక్యూరిటీ తీసుకోండి, రిపబ్లిక్ డే అరేంజ్మెంట్స్ కానీ, లేకపోతే ఈ యాంటీ టెర్రరిస్ట్ మెజర్స్ కానీ, ఇతర లా అండ్ ఆర్డర్ అరేంజ్మెంట్స్ కానీ, క్రైమ్స్ కానీ. అక్కడ మనకు గుర్తుంది టండూరి మర్డర్ ఒకటి జరిగింది కర్ణాటక ప్లేస్లో అప్పుడు 30 ఏళ్ల కిందట. అలాంటివి కానీ చాలా ఇన్సిడెంట్స్ సెన్సేషనల్ అవుతాయి. సో అందుకని ఢిల్లీ పోలీసులు అనుక్షణం మీరు అలర్ట్గా ఉండాలి. 360 డిగ్రీల అప్రోచ్ మీకు ఉండాలి. కోఆర్డినేషన్ కూడా అన్ని ఏజెన్సీతో చేసుకోవాలి. ఢిల్లీ పోలీసులు 80,000 మంది ఫోర్స్ ఉన్నది. చాలా ఒక బాయిలింగ్ కాల్డ్రన్ లాంటిది అది. ఎన్నో మీరు బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండడం వల్ల రిలేటివ్గా ప్రొఫెషనల్ అటానమీ ఎక్కువ పోలీస్ కమిషనర్కి ఢిల్లీలో. ఆయన ఫంక్షన్స్, పవర్స్ కూడా చాలా ఎక్కువ. నా ఉద్దేశంలో ఆంధ్రప్రదేశ్ ఇట్లాంటి స్టేట్స్లో కూడా పోలీస్ కమిషనర్కు ఉన్న పవర్స్ ఇంకా వైడెన్ చేయాలి. లైసెన్సింగ్, ఆర్మ్స్ పవర్స్, ఇలాంటి పవర్స్ కొన్ని ఎక్స్ట్రా ఇచ్చి అతనికి కొంచెం అటానమీ కానీ ఇస్తే ఫంక్షనల్గా, అప్పుడు ఈ సిటీస్ కూడా ఢిల్లీ మోడల్గా పెట్టుకుంటే బాగా అభివృద్ధిలోకి వస్తాయని నా ఉద్దేశం. సాధారణంగా ఢిల్లీ పోలీస్ అనేటప్పటికీ ఎప్పుడు కూడా రాజకీయంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా, రాష్ట్రంలో ఉన్న పార్టీ, కేంద్రంలో ఉన్న పార్టీ, ఒక పార్టీ కాకపోతే కనుక ఎప్పుడు అక్కడ ఉన్న పోలీస్ కమిషనర్కి, అంటే డీజీపీ ర్యాంక్లో ఉన్న పోలీస్ కమిషనర్ని చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అక్కడ రాజకీయంగా చూసుకుంటే కనుక ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనే వ్యక్తి గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ కంట్రోల్లో ఉంటారు కానీ ముఖ్యమంత్రి కంట్రోల్లో ఉండరు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా మా కంట్రోల్లో ఉండాలి, ఢిల్లీ పోలీస్ వ్యవస్థను మా కంట్రోల్లోకి ఉండాలని కోరుతుంటారు. మొన్న ఈ మధ్యన కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా అది జరిగింది. అప్పుడు మీరు కూడా అక్కడే ఉన్నారు డీజీపీ ర్యాంక్లో. ఈ సిచ్యువేషన్ని ఇది ఏ విధంగా చూస్తాం సార్ అసలు? అంటే దానికి అలా ఇండిపెండెంట్గా లెఫ్టినెంట్ గవర్నర్కి ఇవ్వాల్సిందేనా, అయితే ప్రజల నుంచి ఎన్నుకున్న ముఖ్యమంత్రికి అక్కడ ఢిల్లీ పోలీస్ అనేది అందుబాటులో ఉండాలంటారా వ్యవస్థ? అంటే లెఫ్టినెంట్ గవర్నర్ అనే ఆయన ఢిల్లీ పోలీస్కి ఓవరాల్ బాస్. అందులో క్లారిటీ క్లియర్గా ఉంది. పోలీస్ కమిషనర్కి ఉంది, అందరికీ ఉంది. ఢిల్లీ సీఎంకి కూడా తెలుసు ఆయన వేరే పార్టీకి చెందినవాడైనా ఏదో పొలిటికల్ ఫైట్స్ ఉంటాయి. కానీ పోలీసు కమిషనర్ ఏం చేయాలంటే గవాస్కర్ చెప్పినట్టు ప్లే ఈచ్ బాల్ అండ్ ఇట్స్ మెరిట్ అన్న సూత్రం పాటించి ఏదైనా సంఘటన జరిగితే దాన్ని ఆ మెరిట్స్ మీద ప్రొఫెషనల్గా యాక్ట్ చేయాలి, చేస్తాడు కూడా. కాకపోతే ఓవరాల్గా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న హోమ్ మినిస్ట్రీ కానీ, ఎల్జీ కానీ ఆయన వాళ్ళకి అకౌంటబుల్. సో ఇద్దరు మాస్టర్స్ ఉంటే వాడు పని చేయలేడు సరిగా. కాబట్టి ఆ క్లారిటీ పోలీస్ కమిషనర్ ఉన్నది, ఆ అటానమీ కూడా అతనికి ఉన్నది. మళ్ళీ సీఎం కంట్రోల్లో ఉండి ప్రతినిధుల కంట్రోల్లోకి వస్తే మళ్ళీ పాలిటిక్స్ అన్ని ప్రెషర్స్ పెరిగిపోతాయి. సో ఒక అడ్వాంటేజ్ ఉంది, కొంత డిసడ్వాంటేజ్ కూడా ఉంది. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, సీఎం వాళ్ళకు కొంత గ్రౌజ్ ఉంటుంది. మా మాట వినడం లేదని, మా సమస్యలు సరిగా డీల్ చేయడం లేదని ఒక జనరల్ ఆరోపణ ఉంటుంది. కానీ పోలీస్ వాళ్ళు జనరల్గా మెరిట్స్ మీదే రెస్పాండ్ అవుతూ ఉంటారు. సార్ మీరు ఢిల్లీ తర్వాత డీసీపీ నుంచి డిఐజీగా ప్రమోషన్ వచ్చి అండమాన్లో పనిచేసినట్టున్నారు, లా అండ్ ఆర్డర్ అండమాన్. అదే సమయంలో 2004 డిసెంబర్లో అనుకుంటా, ఇంచుమించుగా మీకు డిసెంబర్ 26న సునామీ దాదాపుగా 10-15 దేశాల్లో పెద్ద ఎత్తున సునామీ రావడం, 2.5 లక్షల మంది పైగా చనిపోవడం, వేలాది మంది అండమాన్లో దీవుల్లో చనిపోవడం జరిగింది. ఆ క్రైసిస్ని ఎలా ఎదుర్కొన్నారు సార్? మీకు ఎలా తెలిసింది అసలు ఆ సమయం? ఎలా ఫోన్ కాల్ వచ్చిందా, లేకపోతే ఎలా తెలిసింది, అసలు ఏం జరిగింది సార్ అసలు? ఇప్పుడు ఏం ఫోన్ కాల్ అక్కడ వచ్చేదిగా, అంత ఫెసిలిటీస్ కూడా లేవు అప్పుడు. మేము అక్కడ మార్నింగ్ బీచ్లో నేను, మా అమ్మ, మా నాన్న, నా భార్య మేము వాకింగ్ చేస్తున్నాను, మార్నింగ్ వాక్ 7 గంటలప్పుడు. అప్పుడు భూమి అంతా బద్దలైపోతున్నట్టు అనిపించింది. ఇట్లా భూమి కంపించి బాల్ లాగా స్పిన్ అయినట్టు అనిపించింది మాకు. అప్పుడే మాకు తెలిసిపోయింది పెద్ద ఎత్తున ఎర్త్క్వేక్ వచ్చింది. సరే ఎమ్మడే వచ్చి టీవీ ఆన్ చేస్తే తెలిసింది ఆ పక్కన ఉన్న బాందా యాష్, ఇండోనేషియాలో మెయిన్గా వచ్చింది. కార్ నికోబార్ ఎఫెక్ట్ అయింది. పోర్ట్ బ్లేయర్ అంత ఎక్కువ కాలేదు, రాస్ ఐలాండ్ ఉండడం వల్ల కొంతవరకు ప్రొటెక్ట్ చేసింది పోర్ట్ బ్లేయర్ని. అయినా కూడా కార్ నికోబార్ చాలా తీవ్రంగా నష్టపోయింది. ఆ రౌండ్గా ఉండే ఐలాండ్ చిన్న భిన్నం అయిపోయి కొన్ని ఐలాండ్స్ ముక్కలైపోయాయి. నా ఉద్దేశంలో చాలామంది అన్రిజిస్టర్డ్ లేబర్ ఉన్నారు, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు సుమారుగా 10,000 పైనే చనిపోయారు. అప్పుడు లెక్కలు సరిగా లేవు, కానీ చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది అక్కడ. కానీ ట్రైబల్స్ మాత్రం చాలా గొప్ప మెచ్యూరిటీ చూపించి ఆ కష్టాన్ని తేరుకున్నారు. తర్వాత 15 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళకి ప్రకృతి కూడా ఆ జరిగిన నష్టాన్ని పూడ్చుకోగలిగింది. ఇప్పుడు మళ్ళీ
అంటే డిఐజీగా ఉన్నప్పుడు మీరు అక్కడ ఏ విధమైన చాలా పెద్ద ఎత్తున విషాదం అది. ఏ ప్రాంతంలో ఎక్కడ ఏం జరిగిందో తెలియని కమ్యూనికేషన్స్ కూడా చాలా తక్కువ ఉన్న ప్రాంతం అప్పుడు ఆ సందర్భంలో 2004 అంటే. ఇండోనేషియాలో జరిగిందనే వార్త ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. ఆ తర్వాత మీకు ఇక్కడ అండమాన్ ఏరియాలో కూడా ఈ భూకంపం వచ్చిందని తెలుసు. లోపలికి వెళ్ళే కొలది గుట్టల కొలది సవాల్ బయటపడుతున్నప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? వాటిలన్నింటినీ ఏ విధంగా బయటకు తీసుకొచ్చారు? ప్రజలకు ఏ విధంగా సేవలు అందించారు ఆ సమయంలో? పోలీసు అడ్మినిస్ట్రేషన్ చాలా ఇల్లు ఎక్విప్డ్. ఎవరైనా అండమాన్కి వస్తే అప్పట్లో ఒక ప్లెజర్ బోట్ ఉంటే మమ్మల్ని రౌండ్ కొట్టిస్తాయి అనే టైపే, కానీ ఒక ఐలాండ్ నుంచి ఇంకో ఐలాండ్ పోవడానికి మీడియంగా బోట్ కానీ పెద్ద బోట్స్ మా దగ్గర లేవు. వాళ్ళు తొందరగా పోవడానికి హెలికాప్టర్ ఎయిర్ క్రాఫ్ట్ కావాలంటే నేవీ మీద ఆధారపడాల్సి వచ్చేది. సో అలాంటి పరిస్థితుల్లో కార్ నికోబార్ పూర్తిగా చిన్న భిన్నం అయిపోతే పోవడానికి కూడా మా దగ్గర ఏ ఫెసిలిటీస్ కూడా లేవు. వాళ్ళ మీద ఆధారపడాల్సి వచ్చింది. సివిల్ అడ్మినిస్ట్రేషన్ అయితే పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. అప్పుడు పోలీస్ వాళ్ళు వెళ్ళి అప్పుడు ట్రైనింగ్లో ఉన్న ఇండియా రిజర్వ్ బెటాలియన్ వాళ్ళు కూడా వాళ్ళు చెప్పులు కూడా లేకపోయినా వాళ్ళ యూనిఫార్మ్లో వాళ్ళకి ఇచ్చేసి, తర్వాత ఫైర్ సర్వీస్ వాళ్ళు శవాలను డిస్పోజ్ చేయడం ఒకటి, వాటర్ సప్లై, ఫుడ్ సప్లై, రోడ్ల నిర్మాణం ఇవన్నీ పోలీసు వాళ్ళే చేశారు. అప్పట్లో కార్ నికోబార్లో చాలా గొప్ప సేవ చేశారు. కానీ సూపర్విజన్ ఎలా చేశారు సార్ అప్పుడు డిఐజీగా? నేను అప్పుడు అన్ని కోఆర్డినేట్ చేశాను. అందుకని అప్పుడు ఎల్జీ కూడా నాకు కమ్యూనికేషన్ ఇచ్చారు. దానికి నేను లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు సార్ అప్పుడు? మిగతా అప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్గా ఒక ఆయన ఉండారు, మరాఠీ అయిన రామ్ నివాస్ ఏదో ఆయన పేరు. సో చాలా కష్టపడ్డాం 3 నెలలు పోలీసు వాళ్ళు. తర్వాత వచ్చారు పారామిలిటరీ ఫోర్స్. మొదటి 10 రోజులు క్రిటికల్. అప్పటిదాకా ఎవరికి కూడా తెలియదు ఏం జరిగింది అక్కడ అని. సో మా అంతటా మాలో ప్రతి వాళ్ళు కూడా చివరికి ట్రైనింగ్ కానిస్టేబుల్ నుంచి ఐజీపీ దాకా అందరం 24 గంటలు శ్రమపడి సివిల్ సప్లైస్ అన్ని రిస్టోర్ చేసి అక్కడ నార్మల్సీ వచ్చేటట్టు చేసాం. చాలా పెద్ద నా జీవితంలో కూడా టర్నింగ్ పాయింట్. ఎమోషనల్గా అక్కడ ఉన్న ట్రైబల్స్కి తగిలిన దెబ్బ కూడా చాలా పెద్దది. మీరు ఒక్కొక్క దీవి లోపలికి వెళ్తున్నప్పుడు గుట్టలు కొద్ది సవాలు కనిపించడం, వాటిని బయటకు తీయాల్సిన సందర్భంలో వాటిని మళ్ళీ అన్నింటినీ మళ్ళీ అక్కడి నుంచి డిస్పోజ్ చేసి బయటకు తీసుకొచ్చి దహన సంస్కారాలు చేయడం, అందులో బతికిన కుటుంబాలు ఏవైనా ఉంటే వాళ్ళకి కాపాడి వాళ్ళకి మళ్ళీ ఎలా జరిగింది సార్ అసలు అదంతా? అదే మా ఉన్న పోలీస్ మెంబర్స్ అందరినీ పోర్ట్ బ్లేయర్ నుంచి అక్కడికి పంపించేసాం. ఎంతమంది సార్ అన్నప్పుడు ఉన్నారు? అప్పుడు మాకు 2000 మంది ఉంటారు కనీసం. 2000 మందిని డిప్లాయ్ చేసాం కార్ నికోబార్లో. అది రౌండ్ ఐలాండ్ అనమాట. సో ఆ చుట్టుపక్కల కొంతమంది నేవల్ బేస్ కూడా ఉంది అక్కడ. సముద్రం ఎందుకు వెనక్కి వెళ్ళిపోయిందని క్యూరియాసిటీతో కొంతమంది వెళ్ళారు చూడడానికి. అక్కడ ఒక 50 మంది ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లు కూడా చనిపోయారు. సో కొంతమంది తెలియగల వాళ్ళు ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళారు, ద్వీపం మధ్యలో వాళ్ళు సేవ్ అయ్యారు. కానీ రౌండ్గా ఉన్న బీచ్ చుట్టూ ఉన్నటువంటి ఇళ్ళు ఉన్న వాళ్ళ ట్రైబల్స్ వాళ్ళందరూ పాపం చాలామంది చనిపోయారు. అక్కడికి వెళ్ళి వాళ్ళకి అన్ని రకాలుగా మేము సాయం చేసాము. డెడ్ బాడీ డిస్పోజల్ కానీ, ఫుడ్ సప్లై, వాటర్ సప్లై, రోడ్లు రిస్టోర్ చేయడం, చెట్లు గిట్లు క్లియర్ చేయడం, ఒకటి కాదు అనేక రకాలైనటువంటి రెస్క్యూ వర్క్ చేశాను. రోజుకు కొత్త వార్త వినేవారే సార్? అంటే ఇప్పుడు సపోజ్ మీకు అప్పుడు ఏ దీవిలో ఏం జరిగింది అనేది మొదట తెలియదు ఎవరికి కూడా? మొదట్లో తెలియదు, కానీ ఇంపాక్ట్ ఇండోనేషియాకి దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఈ కార్ నికోబార్ ఐలాండ్స్, కచ్చాల్ అని ఇంకో ఐలాండ్, మొత్తం 4 ఐలాండ్స్ బాగా దెబ్బతిన్నాయి. దానికి ఇంకా ముందు ఉన్న సౌత్ వైపు ఉన్నటువంటి గ్రేట్ నికోబార్ ఐలాండ్ పెద్దది ఉండేది, కానీ ఎక్కువ ట్రైబల్స్ లేరు అక్కడ. పైగా అది మొత్తం గ్రీన్ ఏరియా, పెద్ద అడవులతో ఉన్నది కాబట్టి అక్కడ పెద్ద నష్టం జరగలేదు. వెళ్తున్నంతసేపు కూడా మీరు రోజుకు కొత్త విషయం బయటపడేది సార్? రోజుకు కొత్త విషయం బయటపడేదా? ప్రతిరోజు కొత్త గుణపాఠం నేర్చుకోవడం. ఈ విషయం మనకు తెలియదు, దీనికి మనం ప్రిపరేషన్ లేదు. మన డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏ లెవెల్లో ఉన్న ప్రిపరేషన్ చూసుకుంటే పెద్ద గుండు సున్నా చెప్పాలి. అప్పుడు ఆ సివిల్ అడ్మినిస్ట్రేషన్ కానీ పోలీస్ కానీ వాళ్ళకున్న రిసోర్సెస్, వాళ్ళ ప్రిపరేషన్ చాలా ఇన్ఎడెక్వేట్గా ఉంటుంది. తర్వాత ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఫోకస్ చేసి చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. ఇప్పటికి కూడా ఎంత వచ్చాయో నాకు తెలియదు, కానీ ఈ విషయంలో మనం మిలిటరీ వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు ఒక బేస్ పెట్టాలంటే, ఒక స్టేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ అన్ని ఇస్తేనే పెడతారు, లేకపోతే పెట్టరు. అలా అన్కాంప్రమైజింగ్ స్టాండ్ పోలీసు వాళ్ళు కూడా తీసుకుంటే వాళ్ళ రిసోర్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. అప్పుడు వాళ్ళు ఇట్లాంటి క్రైసిస్ వచ్చినప్పుడు బాగా రెస్పాండ్ కావాలి. కొంతవరకు ఢిల్లీ పోలీస్ వాళ్ళకి ఆ సౌకర్యాలు ఉన్నాయి, మిగతా వాళ్ళకి అంత లేవు. 2004 సునామీ తర్వాత ఆ విధంగా అండమాన్ ఏరియాలో కావచ్చు, లేదంటే కనుక ద్వీపాలు ఉన్న ప్రాంతాల్లో కావచ్చు, మన ఇండియాలో ఏమైనా మార్పు వచ్చిందా సార్? చాలా మార్పులు వచ్చాయి, ఇంకా రావాలి. ఎందుకంటే
ఇప్పుడు కూడా ఏది మనం స్ట్రైక్ చేయకపోతే కాంపల్సెంట్గానే ఉంటాం. అది ఇండియన్ స్వభావం, అది అంతే. స్టేట్ లెవెల్లో స్టేట్ డిజాస్టర్ ఫోర్సెస్, నేషనల్ లెవెల్లో నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ ఇవి వచ్చాయి. వాళ్ళకి ఎక్విప్మెంట్ అని ఇచ్చారు, కానీ వాళ్ళ ట్రైనింగ్, ఎక్విప్మెంట్, ప్రిపేర్నెస్, ఫండ్స్, రిసోర్సెస్ ఇంకా చాలా అప్గ్రేడ్ చేయాలి. దేవుడి దయ వల్ల మళ్ళీ సునామీ లాంటివి జరగలేదు, కానీ ఎప్పుడు ఏం జరిగినా కూడా మనం ప్రిపేర్డ్గా ఉంటే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ప్రివెంట్ చేయగలం. ఎందుకంటే ఎర్త్క్వేక్ జరిగినప్పుడు నిమిషాల్లోనే ప్రాణాలు పోతాయి. ఇప్పుడు సిఐఎస్ఎఫ్ ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ ఫైర్ వింగ్ చాలా బెటర్ ఎక్విప్. అందుకని వాళ్ళ దగ్గర లేటెస్ట్ ఎక్విప్మెంట్ అన్నీ ఉన్నాయి. అందుకని వాళ్ళ అప్రోచ్ బెటర్గా ఉంటుంది. ఒక బిల్డింగ్ కూలిపోయినప్పుడు ఆ రబ్బులు తీసేయడం, ఇలా సౌండ్స్ విని రెస్క్యూ చేయడం, దానిలో వాళ్ళ రెస్పాన్స్ బెటర్గా ఉంది. కానీ స్టేట్ డిజాస్టర్ ఫోర్సెస్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. నేషనల్ ఫోర్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. కానీ ఇంకా చాలా కంటిన్యూస్గా మనం వెస్ట్రన్ కంట్రీస్తో కొలాబరేట్ చేసుకొని ఇంకా అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. అంటే టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకోవాలంటారా? చేసుకోవాలి, కంటిన్యూస్గా చేయాలి. టెక్నాలజీ ఇప్పుడున్న లెవెల్స్ కూడా చాలా ఇంకా ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ అయితే చేస్తున్నారు, కానీ పెద్ద ఎత్తున సునామీ కానీ ఇట్లాంటి ఎర్త్క్వేక్స్ లాంటివి వచ్చినప్పుడు మ్యాసివ్ లెవెల్లో చేయాలంటే మన స్కిల్స్, ఇన్ఫ్రా ఇంకా చాలా ఇంప్రూవ్ చేయాలి. సార్, ఇంకోటి, మీరు ఢిల్లీలో పనిచేసిన కాలంలో 1997 అనుకుంటా, ఉపహార్ సినిమా థియేటర్లో షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదం, ఆ తర్వాత తొక్కిసలాట జరిగి దాదాపుగా 59 మంది చనిపోయారు. అప్పుడు మీరు డీసీపీ లైసెన్స్గా దేనికో ఉన్నట్టున్నారు కూడా. ఏంటి సార్, అది ఏం జరిగింది అసలు? ఏంటి సార్ దాని వెనకాల? అప్పుడు డీసీపీగా నేను ఉన్నాను, కరెక్టే. అప్పుడు ఏంటంటే రకరకాల ఏజెన్సీస్ సర్టిఫై చేయాలి. ఒక సినిమా థియేటర్కి డీసీపీ లైసెన్స్ ఇచ్చే ముందు ఫైర్ సేఫ్టీ ఎన్ఓసి ఇవ్వాలి, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ క్లియరెన్స్ ఇవ్వాలి, ఢిల్లీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పీడబ్ల్యూ డిపార్ట్మెంటు సివిక్ స్ట్రక్చర్ గురించి క్లియరెన్స్, ఇట్లా మల్టీ ఏజెన్సీస్ వాళ్ళ క్లియరెన్సెస్ ఇస్తే దాని బేస్ మీద డీసీపీ లైసెన్సింగ్ పర్మిషన్ ఇస్తారు. అయితే అన్ఫార్చునేట్లీ అప్పుడు ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ సినిమా థియేటర్లని మూసేయాలని 13 థియేటర్ల మీద అప్పుడే డీసీపీ లైసెన్సింగ్ మూవ్ చేసినా కూడా 10 ఏళ్లుగా స్టే ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు. ఓనర్స్ వాళ్ళు పోయి స్టే తెచ్చుకున్నారు. అందుకని ఢిల్లీ హైకోర్టు 3 నెలలకు ఒకసారి టెంపరీ పర్మిట్ ఇవ్వమని చెప్పింది. సో ఢిల్లీ లైసెన్సింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ క్లియరెన్సెస్ తీసుకొని ఇస్తూ వచ్చారు. కానీ ఈ కాంప్రమైజెస్ కావడంలో వివిధ ఏజెన్సీస్ వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్. ఏం జరిగింది సార్ అసలు? ఆ ఇన్సిడెంట్ ఏం జరిగింది? ఉపహార్ సినిమా బార్డర్ సినిమా అక్కడ మధ్యాహ్నం పూట సినిమా వేస్తున్నప్పుడు ఎయిర్ కండిషన్ సిస్టంలో ఫాల్ట్ జరిగి మంటలు లేచాయి. దాంతో ఈ గ్యాస్ లీక్ అయ్యి పాయిజనస్ గ్యాస్ అన్ని వచ్చి ఆ తలుపు లోపల నుంచి తెరుచుకో, బయట నుంచి తీయాలి, మూసేశారు. బయట నుంచి వేస్తారు తలుపులు ఓనర్స్. అందుకని లోపల నుంచి తలుపులు తీసుకునే విధానం కనపడలేదు ప్రజలకి, చీకటి అయిపోయింది, పొగ కమ్ముకుంటుండింది, నేరోగా ఉన్నాయి, సీటింగ్ కూడా ఎక్స్ట్రా అన్ఆథరైజ్ సీటింగ్ పెట్టారు. వీటన్నిటి వల్ల బయటకు పోలేక గాలి చచ్చిపోయారు అంతమంది. తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట అంటే అది ఆటోమేటిక్గా ఇప్పుడు గాలి పీల్చుకోవడానికి అవకాశం లేనప్పుడు అక్కడే కొలాప్స్ అవుతుంది. ఇరుకుగానే ఉండింది, అది చాలా సీట్లు అన్ఆథరైజ్. బయటకు వెళ్ళే ప్రయత్నంలో అయినా కూడా ఫైర్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు వచ్చారు, అంబులెన్స్లో 100-200 అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళిపోయారు ఆసుపత్రి, చాలా మంది సేవ్ చేశారు. కానీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఏంటంటే ఆ ఢిల్లీలో అన్సాల్స్ అని చాలా రిచ్ పీపుల్ వాళ్ళు, కానీ వాళ్ళ మీద కూడా వాళ్ళు కూడా ప్రాసిక్యూట్ చేయబడ్డారు. 50 కోట్లు 100 కోట్లు వాళ్ళు కాంపెన్సేషన్ కూడా ఇచ్చారు. చాలా కాలం జరిగింది ఆ క్రిమినల్ ప్రాసిక్యూషన్, సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళింది. మొత్తానికి అందరికీ న్యాయం చేకూరింది ఆ కేసులో. అంటే చాలా దేశంలోనే అతిపెద్ద సంఘటన, సినిమా థియేటర్లో అగ్ని ప్రమాదం, తొక్కిసలాట జరిగి 59 మంది చనిపోవడం, 100 మందికి పైగా గాయాలు కావడం చాలా అతిపెద్ద సంఘటన అసలు నిజంగా. దాని తర్వాత ఏమైనా మార్పులు వచ్చేసాయి? చాలా మార్పులు, దేశవ్యాప్తంగా ఏమైనా మార్పులు డెఫినెట్గా చాలా మార్పులు వచ్చాయి. జ్యుడిషియరీ కూడా వాళ్ళ లిమిటేషన్, వాళ్ళ పొరపాటు తెలుసుకున్నారు అందులో. అంతేకాకుండా దేశం మొత్తం మీద కూడా ఈ సినిమాటోగ్రఫీ యాక్ట్ కింద, సినిమాటోగ్రఫీ రూల్స్ కింద చాలా ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఫైర్ సేఫ్టీ కానీ, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్షన్స్ కానీ, సీటింగ్ అరేంజ్మెంట్స్ కానీ, ప్లాన్ అప్రూవల్గా ఇవన్నీ చాలా కఠినం చేశారు. ఇప్పుడు దేశం అంతా కూడా ఇంకా చెయ్యాలి, కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటుండాలి. అప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి దానివల్ల. కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ని అవాయిడ్ చేయాలంటే కంటిన్యూస్ మానిటరింగ్ చేయాలి. ఆ ఏజెన్సీస్ వాళ్ళు అక్కడికి పోయి చూసుకొని ఎప్పటికప్పుడు నిరీక్షణ చేసుకుంటుండాలి. అంతేగాని సినిమా హాల్ కదా హాయిగా ఉన్నారులే, వాడేదో మనకు దీపావళికి గిఫ్ట్ ఇచ్చాడు అంతా హ్యాపీ అంటే హ్యాపీ అనుకునే టైప్లో కాకుండా
పోలీస్ ఆఫీసర్లు కానీ ఇతర ఏజెన్సీస్ కానీ 3 నెలలకు 2 నెలలకు ఒకసారి అన్ని సినిమా థియేటర్లు ఇన్స్పెక్ట్ చేసుకోవాలి. అన్నీ సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. చట్టం కూడా ఇంకా కొంచెం టైటన్ చేయాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. ఉపహార సినిమా సంఘటనలో ఎంతమంది సస్పెండ్ అయ్యి ఉంటారు సార్ అప్పుడు ఆఫీసర్లు కానీ? అంటే వివిధ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు రకరకాలుగా. క్రిమినల్ డిపార్ట్మెంటల్ యాక్షన్. ఆ వివరాలు పూర్తిగా నాకు తెలియదు కానీ చేశారు అందరి మీద యాక్షన్. క్రిమినల్ యాక్షన్స్ తీసుకున్నారు, లేదంటే క్రిమినల్ యాక్షన్ తీసుకున్నారు, డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకున్నారు. నా ఉద్దేశంలో ఒక 20-25 మంది పైన వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. 25 మంది పైన. చాలా పెద్ద సంఘటన కదా. అంటే మీడియాలో దీని మీద పెద్ద చర్చ కూడా జరిగింది అప్పట్లో. ఇంకా మాట్లాడితే ఐఏఎస్ ఐపీఎస్ నుంచి కూడా గొడవ మొదలైంది. ఈ పవర్స్, లైసెన్సింగ్ పవర్స్ ఎవరికి ఉండాలని దాన్ని చివరికి పోలీసు వాళ్ళ దగ్గర ఉంటేనే మంచిది, కంట్రోల్ బెటర్గా ఉంటుందని వాళ్ళ దగ్గరే ఉంచారు. అది ఢిల్లీ పోలీస్ యాక్ట్ కింద ఆ లైసెన్సింగ్ పవర్స్ ఢిల్లీ పోలీస్ కమిషనర్గా ఉండేవి. అది కంటిన్యూ చేస్తూ వచ్చారు. అది మంచిది కూడా. ఎందుకంటే వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే లా అండ్ ఆర్డర్ యాంగిల్లో, టెర్రరిస్ట్ యాంగిల్ అన్నింటిలో పోలీస్ కమిషనర్కి ఆ పవర్స్ ఉండడం మేలు. అన్ని సిటీస్లో కూడా ఆ ప్రొవిజన్ ఉంటే మంచిది. ఎందుకంటే ఈ పబ్లిక్ ప్లేస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇలాంటివి అన్ని సెక్యూరిటీ యాంగిల్లో కూడా దృష్టిలో పెట్టుకుంటే లా అండ్ ఆర్డరు పోలీస్ పవర్స్ని ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. మీరు ఢిల్లీ పోలీసింగ్ అదే లైసెన్స్ దానికి సంబంధించిన సందర్భంలో డీసీపీగా చేసినప్పుడు ఎప్పుడో ఉంది. పూలందేవి ఎంపీగా ఉండి మీ దగ్గరికి లైసెన్స్ కూడా ఏదో గన్ లైసెన్స్ కోసం వచ్చారంట కదా సార్, ఏంటి సార్ అది? చిన్న సంఘటనే అది. అంటే ఢిల్లీ పోలీస్ ఆఫీసర్లకు ఉన్నంత అటానమీ, అంత స్వతంత్రత మిగతా పోలీస్ ఆఫీసర్లకు ఉన్నట్టు కనిపించదు. ప్రొఫెషనల్ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటే ఎవరు క్వశ్చన్ చేయరు పొలిటికల్గా కూడా. ఏం జరిగింది? నేను అప్పుడు డీసీపీ లైసెన్సింగ్ ఉన్నప్పుడు ఈమె నా దగ్గరకు వచ్చింది. వచ్చి వాయిస్ ఆఫ్ ఒక లైసెన్స్ ఇన్ ఢిల్లీలో అన్నది ఆమె, ఆర్మ్స్ లైసెన్స్. పూలందేవి సార్ ఆమె భర్త వచ్చారు. అడిగితే నేను రికార్డ్ చూస్తే ఆమెకు ఆల్రెడీ 6 గన్ లైసెన్స్ ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో. నేను స్పష్టంగా అప్పుడే 1 నిమిషంలో చెప్పాను, అమ్మ ఇంకొక లైసెన్స్ నీకు ఇవ్వడం కుదరదు ఢిల్లీలో అని చెప్పాను. కాసేపు మాట్లాడింది, వాదిలాడింది, నేను లొంగలేదు. ఆమె భర్త నా మీదకి వచ్చాడు అగ్రెసివ్గా. నేను మీకు సంబంధం లేదు, మీరు కూర్చోండి అని చెప్పా. కూర్చున్నాడు. ఆమె కూడా చెప్పింది, మీరు మాట్లాడండి, సార్ డీల్ చేస్తున్నాడని. తర్వాత కామ్గా వెళ్ళిపోయింది. నేను ఇవ్వలేదు లైసెన్స్. సో అంటే అట్ట మెరిట్స్ మీద యాక్ట్ చేయడానికి ఢిల్లీ పోలీసులో ఒక డీసీపీకి కొంచెం అటానమీ. అప్పుడు ఆవిడ ఎంపీ ప్రొఫెషనల్గా, ఆవిడ ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ తరఫున ఎంపీ ఆవిడ. అవును, ఎంపీగా వచ్చింది. అవునవును. ఈ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది స్టేట్ గవర్నమెంట్స్లో. సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి పోలీస్ కమిషన్ సిస్టమ్ ఉంది కాబట్టి అక్కడ డీసీపీగా ఉన్నాడు, ఆ మాట చెప్పగలిగాడు. ఇంకో చోట అయితే యూపీలో అందుకే 6 లైసెన్స్ ఇచ్చారు. కానీ మరి అదే 2001లో అదే ఢిల్లీలో ఆవిడ షూట్ చేయబడింది అక్కడ ఎంపీగా ఉండగానే. మరి అది వివాదం అవ్వలేదు సార్. ఆ తర్వాత గన్ లైసెన్స్ అడిగినా కూడా ఇవ్వలేదు కాబట్టి ఇలా జరిగింది. అది కాదు, ఎందుకు ఆల్రెడీ ఆమె దగ్గర 6 లైసెన్స్ ఉన్నాయి, ఆల్ ఇండియా లైసెన్స్ ఉన్నాయి కదా. సో ఢిల్లీ పోలీసు ఇవ్వకపోయినా కూడా యూపీ లైసెన్స్ ఢిల్లీలో కూడా ఆపరేట్ చేయొచ్చు కదా. సో అది ఇష్యూ కాలేదు ఎప్పుడు. 6 లైసెన్స్ అంటే ఎంత బందిపోటు రాణి అయినా కూడా చాలు కదా. 6 లైసెన్స్ ఒక్కసారి నువ్వు 6 తుపాకులు ఉపయోగించలేవు కదా. అది ఇష్యూ కాదు అక్కడ. వాళ్ళ రైవలరీస్ వేరే కారణాలు. అప్పుడు మీరు ఢిల్లీలోనే ఉన్నట్టున్నారు కదా సార్? నేను ఉన్నాను అప్పుడు. ఆవిడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏం జరిగింది సార్ అసలు? ఆవిడ సంబంధించి నాకు అంత వివరాలు గుర్తులేదు, కానీ చూశాను పేపర్లో చదవడం ఆ సంఘటన గురించి. అంటే మీరు అప్పుడు డీసీపీగానే ఉన్నట్టున్నారు కదా ఢిల్లీలో 2001లో. అప్పుడు ఇంకా డీసీపీ అంత గుర్తులేవు నాకు. అవును. తర్వాత మీరు అక్కడి నుంచి మళ్ళీ మీరు పాండిచ్చేరి వచ్చిన తర్వాత పాండిచ్చేరిలో ఐజీగా పనిచేసినట్టున్నారు కదా సార్? అవును. అక్కడ ఏదో సంస్కరణలు చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చినట్టున్నారు జైలు శాఖలో. అంటే ఢిల్లీలో ప్రిజన్స్ డిపార్ట్మెంట్కి ఐజీగా చేశాను నేను. వేశారు స్పెషల్గా. ఎక్కడ సార్? పాండిచ్చేరి. పాండిచ్చేరి జైల్స్ డిపార్ట్మెంట్ అప్పటికి చాలా భ్రష్టు పట్టిపోయింది, కరప్ట్ రిడన్గా ఉండేది. 4-5 ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అంతకుముందు ఇంకో సర్వీస్ ఆఫీసర్ ఐజీగా ఉండేవాడు, ప్రెసిడెంట్ సివిల్ ఆఫీసర్. కానీ వాళ్ళు సరిగా కంట్రోల్ చేయకపోతే పోలీస్ ఆఫీసర్ ఐజీగా ఉంటే బాగుంటుందని పెట్టారు నన్ను. నేను చేసిన సంస్కరణలు ఏంటంటే ఢిల్లీ పాండిచ్చేరి జైలు స్టాఫ్కి డిసిప్లిన్ ఉండేది కాదు. యూనియనైజ్డ్ వాళ్ళు, యూనిఫారం వేసుకునే వాళ్ళు, చెప్పులు వేసుకొని వచ్చేవాళ్ళు, మాటికి స్ట్రైకులు అంటూ ఉండేవాళ్ళు. కరప్షను, ఈ మొబైల్ ఫోన్స్ ఇవన్నీ లోపలికి రావడం, ఇట్లా చేస్తే అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ. పోస్టింగ్లు కూడా 30 ఏళ్ళుగా ఒకడు అక్కడే పాదుకుపోయి ఉండేవాడు. ఈ ప్రాణాల వల్ల
నేను అప్పుడు చీఫ్ సెక్రటరీగా ఒక ఆర్మీ ఆఫీసర్ ఉండేవాడు, మెహ్రా గారు అని ఐఏఎస్ ఆఫీసర్. ఆయన నేను మాట్లాడుకొని పాండిచ్చేరి ప్రెజెన్స్ రూల్స్లో మార్పులు తీసుకొచ్చాం. అప్పుడు చీఫ్ మినిస్టర్ రంగస్వామి గారు కొంచెం అసంతృప్తిగా ఉండారు, కానీ మొత్తానికి అంగీకరించాడు. ఆ మార్పులు తీసుకొచ్చి ఢిల్లీ జైలు స్టాఫ్లో బెటర్ డిసిప్లిన్ ఇన్స్టిల్ చేసి సెంట్రల్ ప్రాంతంలో ఉన్న సెంట్రల్ జైలుని మేము సిటీ అవుట్స్కట్స్కి మార్చి, లేకపోతే ఏమవుతుందంటే సెంట్రల్ ప్రాంతంలో ఉండడం వల్ల అన్ని వైపుల కిటికీలు తీసుంటే మాటికి ప్రిజనర్స్ పైకెక్కి మేము ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తుండేవాళ్ళు. మీడియా వాళ్ళు ఎప్పుడు వాళ్ళ చుట్టూ తిరుగుతుండేవాళ్ళు. సో పైగా స్పేస్ ఉండేది కాదు. సో ఇవన్నీ చేసి ఆ పాండిచ్చేరి ప్రిజన్ రూల్స్లో మార్పులు తీసుకొచ్చి డిసిప్లిన్ పెట్టి ట్రాన్స్ఫర్ రూల్స్ పెట్టి మార్పులు ట్రాన్స్పరెన్సీ ఏం తీసుకొచ్చారు సార్? మెయిన్ ప్రధానమైన మార్పులు ఏంటి సార్ దానికి సంబంధించి? యూనియన్ బ్యాన్ చేశాం ఫస్ట్. రెండోది ప్రిజనర్స్ వెల్ఫేర్ కూడా నేనేం చేశాను అంటే మొట్టమొదటిసారి ఈ టెలిఫోన్ బూత్ ఏర్పాటు చేసాం. కర్ణాటక ఒకటి, పాండిచ్చేరి. మేము మొదటిసారి పబ్లిక్ బూత్ ఏర్పాటు చేసాం జైల్లో. వారానికి ఒకసారి ప్రిజనర్ ఆయన డబ్బులు పెట్టి మాట్లాడచ్చు ఫ్యామిలీతో. ఆ తర్వాత ఫ్యామిలీ యూనియన్ కూడా పెట్టాం. 3 నెలలకు ఒకసారి ఫ్యామిలీ యూనియన్ అరేంజ్ చేసాం. సంగీత సభలు కూడా పెట్టాం, ప్రిజనర్స్ సంతోషించి ఆనందంగా ఉంటారు. ఇలాంటి మార్పులు తీసుకొచ్చాం. కమాండో ఫోర్స్ పెట్టి ఈ జైలు స్టాఫ్ సరిగా పనిచేయడం అనేది యాక్సెస్ కంట్రోల్ చేసి మొబైల్ ఫోన్ స్మగుల్ చేయడం అది రూట్ అవుట్ చేసి ఇలాంటి మార్పులు తెచ్చాం. మాన్యువల్లో ఏం మార్పులు చేశారు సార్? మాన్యువల్ ఇదే యూనియనైజేషన్ తీసి పారేసాం, ట్రాన్స్ఫర్ పాలసీ పెట్టాం. దానివల్ల చాలా మార్పులు వచ్చాయి. డిసిప్లినరీ యాక్షన్స్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఎవడైనా ఏదైనా పెద్ద తప్పు చేసినా వదిలిపారేసేవాళ్ళు, యాక్షన్ తీసుకుని ధైర్యం చేసేవాళ్ళు కాదు. సో మాటికి స్ట్రైక్ చేస్తుండేవాళ్ళు, ఒకే చోట పాదుకుపోయి ఉండేవాళ్ళు. ఇవన్నీ మార్చాం మేము. చాలామందిని మార్చేసాను నేను. 20 ఏళ్ళుగా పనిచేస్తున్నాడు, నువ్వు పోరానైనా కారక్కాల్లో పోయి పని చేయని చెప్పేవాడిని. పెద్దవాళ్ళ దగ్గర కూడా పోయి అడిగారు, కానీ నేను ఒప్పుకోలేదు ఆ ట్రాన్స్ఫర్. ఆ సమయంలో మీ మీద ఒత్తిళ్ళు వచ్చాయి? ఆ మాన్యువల్ మార్చే సందర్భంలో పొలిటికల్ ఒత్తిళ్ళు వచ్చి ఉంటాయి మీ మీద? కొంత వచ్చింది, కానీ అప్పుడు రంగస్వామి గారు గ్రేస్ఫుల్గా యాక్సెప్ట్ చేశాడు దాన్ని. ఆయన అభిప్రాయం కొంచెం విరుద్ధంగా ఉన్నా కూడా ఒబ్లైజ్ చేశాడు, అందుకని చేయగలిగాం అది. పైగా లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నాడు కదా, ఆయన పవర్ఫుల్ అక్కడ. సో అందుకని ఆయన కూడా దాన్ని అప్రూవ్ చేశాడు. అట్లా చేయగలిగాం. లెఫ్టినెంట్ జనరల్ బాగా సపోర్ట్ చేశారు సార్ మిమ్మల్ని? ఆయనే ఓవరాల్ అడ్మినిస్ట్రేటర్, ఆయనే కదా, ఆయన పవర్సే ఎక్కువ. ఇంకోటి ఏంటంటే సెంట్రల్ ప్రిజన్ అవుట్స్కట్స్లోకి మార్చేటప్పటికి చాలా వరకు పెద్ద క్యాంపస్ తొందరగా కట్టించాం. అప్పటికి 5 ఏళ్ళుగా నానుతుండింది ఆ బిల్డింగ్, 10 ఏళ్ల నుంచి. 1 ఇయర్లో కంప్లీట్ చేసి షిఫ్ట్ చేసాం అక్కడికి. అన్ని ఫెసిలిటీస్తో ఉన్నాను. వాళ్ళకు కూడా వెల్ఫేర్ యాంగిల్లో బాగుండింది అప్పుడు. దీని తర్వాత ఎక్కడ సార్ అది? మీరు మళ్ళీ పాండిచ్చేరి ఐజీగా అయ్యాక నేను ఢిల్లీకి వచ్చాను. మళ్ళీ ఢిల్లీకి వచ్చారు? నేను ఈ మధ్యలో 2 సార్లు వైజాగ్లో పోర్ట్ కమాండెంట్గా డిఐజీగా చేశాను సిఐఎస్ఎఫ్లో. అక్కడ కూడా పోర్ట్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయడానికి మేము చాలా కృషి చేసాం. ఉదాహరణకి నేను ఉన్నప్పుడే అక్కడ ఎస్ఆర్ రావు గారు ఉండేవారు చైర్మన్గా. మేమిద్దరం ఒకే టైంలో అక్కడ వెళ్ళామన్నమాట. అప్పుడు ఏంటంటే ఐఎస్పిఎస్ కోడ్ అని ఇంటర్నేషనల్ షిప్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ కోర్ట్ అని ఒకటి వచ్చింది. దాన్ని అమలు చేసి అక్కడ ఈ దొంగతనాలు, ఇర్రెగ్యులారిటీస్ అన్ని పోర్ట్ ఏరియాలో బాగా కంట్రోల్ చేసాం. ఆ తర్వాత నేను 5 ఏళ్ళు మళ్ళీ డ్రెడ్జింగ్ కార్పొరేషన్లో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా పనిచేశాను. అక్కడ చేసిన ఒక మంచి పని ఏంటంటే క్వార్టర్లీ బులెటిన్ పెట్టాను నేను, విజిలెన్స్ బులెటిన్ అందరికీ పంపించేవాళ్ళం అది. ఇంకోటి ఏంటంటే మేనేజ్మెంట్కి విజిలెన్స్కి మధ్య అనుసంధానం కొంచెం ఇంప్రూవ్ చేశాం. వీళ్ళిద్దరిది పరస్పరంగా కొంత విరోధాభాస ఉన్నా కూడా కోఆర్డినేషన్ కూడా అవసరమే. విజిలెన్స్ మేనేజ్మెంట్ ఒకళ్ళనొకళ్ళు శత్రువులుగా చూసుకుంటే మళ్ళీ ఆపరేషన్ సరిగా నడవు. కాబట్టి ఒక పాజిటివ్ కోఆపరేషన్ కూడా ఉండాలని ఆ స్పిరిట్ తీసుకొని వచ్చాను. ఈ సెంట్రల్ డిప్యూటేషన్ అంటే మీరు పనిచేసింది డ్రెడ్జింగ్ కార్పొరేషను, అదేవిధంగా పోర్టు వైజాగ్ పోర్టులో. ఈ రెండిట్లోనూ ఎలాంటి అనుభవం సార్? ఈ రెండిట్లోనే ఎలాంటి అనుభవం, సంస్కరణలు తీసుకొచ్చింది అది ఎలాంటి అనుభవం సార్ అసలు? అది పోర్టుకి చెప్పాను కదా, పోర్టులో కోడ్ పెట్టాం, సెక్యూరిటీ కోడ్. దానివల్ల మంచి మార్పులు వచ్చి క్రైమ్స్, థెఫ్ట్స్ అవన్నీ ఆపేసాం బాగా ఎఫెక్టివ్గా. అలాగే విజిలెన్స్లో తెచ్చిన మార్పుల వల్ల DCIలో జనరల్ అడ్మినిస్ట్రేషను, విజిలెన్స్ కోఆర్డినేషన్ ఇంప్రూవ్ చేశారు. అప్పట్లో మామూలుగా అంటే ఏ పోర్టు చూసుకున్నా, అంటే బొంబై పోర్టు కావచ్చు, వైజాగ్ పోర్టు కావచ్చు, లేదంటే గుజరాత్ దగ్గర ఉన్న వేరే పోర్టు కావచ్చు, ఏ పోర్టులు చూసుకున్నా స్మగ్లింగ్ ఎక్కువ జరిగేవి అనేది చెన్నై దగ్గర కావచ్చు. ఇలా పెద్ద ఎత్తున స్మగ్లింగ్ జరిగింది. స్మగ్లింగ్ అనే కంటే కూడా CISF ఇప్పుడు అన్ని చోట్ల వచ్చేసింది కాబట్టి చాలా వరకు స్మగ్లింగ్ కంట్రోల్ అయింది. జరిగే స్మగ్లింగ్ అంతా బ్రేక్ వాటర్స్
తర్వాత బయట వైపు అవుటర్ సీలో జరుగుతుంది. చిన్న బోట్లలో వెళ్ళి అక్కడ చేస్తూనే ఉంటారు. అది మనం ఆపలేము. పోర్ట్ ఏరియా వరకు కంట్రోల్ చేశారు చాలా వరకు. కానీ ఎయిర్‌పోర్ట్‌తో పోలిస్తే సీ పోర్ట్ ఇప్పటికి కూడా ఇంకా పోరసే, చాలా గ్యాప్స్ ఉన్నాయి. అవి కూడా ఈ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ పెట్టి ఇంకా ఇంప్రూవ్ చేయాలి. సిఎస్ఓ మెరైన్ వింగ్ కూడా ఇంకా స్ట్రెంథెన్ చేయాలి. అందువల్ల స్మగ్లింగ్ అనే కంటే కూడా లోపల ఉన్నటువంటి ఇర్రెగ్యులారిటీస్ ఇతర విభాగాల్లో ఉన్న కొంతమంది ఆఫీసర్లు కరప్ట్ అవ్వడం వల్ల అక్కడ కరప్షన్ ఎక్కువగా ఉంది. కానీ ఈ సర్వేలెన్స్ కెమెరాస్ వచ్చాక ఎయిర్‌పోర్ట్స్‌లో కూడా చాలా వరకు తగ్గింది. సీ పోర్ట్స్‌లో మాత్రం ఇంకా కొంత ఉంది. ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్‌కి చెందిన అధికారులు అన్ని పవర్స్ మావే, కస్టమ్స్ అనుకోండి ఉదాహరణకి, అంతా మేమే రాజులం అధినాథులం అనుకుంటూ వాళ్ళు ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ చేసినా కూడా సిహెచ్ వాళ్ళు కొంత కాన్ఫ్లిక్ట్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని సెంట్రల్ గవర్నమెంటే కోఆర్డినేట్ చేసి సాల్వ్ చేయాలి ఆ ప్రాబ్లం. అప్పుడు చేస్తే సీ పోర్ట్‌లో కూడా ఈ కరప్షన్ తగ్గే అవకాశం ఉంది. ఐజీ తర్వాత అడిషనల్ డీజీగా ఎక్కడ చేశారు సార్? అడిషనల్ డీజీగా కూడా నేను ఢిల్లీలో చేశాను. అప్పుడు స్పెషల్ కమిషనర్గా ఉన్నాను. ఎలా సార్? అంటే ఢిల్లీ అక్కడ నేను చేసిన ముఖ్యమైన కంట్రిబ్యూషన్ ఏంటంటే వెల్ఫేర్ డిపార్ట్మెంట్ని నేను మొదటిసారిగా ఎస్టాబ్లిష్ చేసి దాన్ని స్ట్రీమ్ లైన్ చేశాను. మొట్టమొదట దేశంలో వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒక డీజీ కింద పెట్టి బాగా ఇంప్రూవ్ చేసినటువంటి సంస్థ ఏదైనా ఉందో ఢిల్లీ పోలీసే. అంతవరకు అసలు వెల్ఫేర్ అనేది లేదు, నామకే వాస్తేగా ఉండేది. దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి సిబ్బంది యొక్క సమస్యలు వింటూ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ వెతుక్కుంటూ వాళ్ళకి వనరులు కల్పిస్తూ ముఖ్యంగా వాళ్ళ వాయిస్ విని వాళ్ళ సమస్యలు అడ్రస్ చేసేందుకు, లేకపోతే సివిక్ కమ్యూనిటీస్ ప్రమోషన్స్ ఇతర గ్రీవెన్స్ అన్ని రిడ్రెస్ చేసేందుకు ఎలక్ట్రానిక్ గ్రీవెన్స్ బాక్స్ ఇట్లాంటివి పెట్టడం, వెబ్సైట్లో అన్ని సర్క్యులర్స్ అన్ని విషయాలు కవర్ చేయడం, ఈ ఇంటర్ ర్యాంక్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయడం, ఇలాంటి కొన్ని గొప్ప మార్పులు తీసుకొచ్చామండి ఢిల్లీ పోలీసులు. ఇప్పటికి కూడా అవి ఒక బెంచ్ మార్క్గానే ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు కూడా మీరు ఢిల్లీ పోలీస్ వెబ్సైట్ చూస్తే, వెల్ఫేర్ విండో ఓపెన్ చేసి చూస్తే మేము ఇచ్చినటువంటి స్కోర్స్ ఆఫ్ సర్క్యులర్స్ కానీ, మేము తీసుకునే యాక్షన్స్ అన్నీ కానీ, మేము ఇంట్రడ్యూస్ చేసిన వెల్ఫేర్ బుక్లెట్స్ కానీ చాలా మార్పులు తెచ్చాం. ఎందుకంటే ఢిల్లీ పోలీసులు 80,000 మంది ఉన్నారు ఫోర్సు, 100 పోలీస్ కాలనీస్ ఉన్నాయి. సో ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అక్కడ ప్రెషర్స్ ఉండనే ఉన్నాయి. హెల్త్ కానీ, ప్రమోషన్స్ కానీ, సివిక్ కమ్యూనిటీస్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో వాటన్నిటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని స్పెషల్గా ఒక ఫుల్ ఫ్లెడ్జ్ డీజీపీ కింద తీసుకొచ్చారు అప్పట్లో. సో మొదటి డీజీ వెల్ఫేర్గా నేను ఇనిషియేటివ్ తీసుకొని కొన్ని మార్పులు తెచ్చాము. అవి పైనీరింగ్ ఎఫర్ట్ అని చెప్పాలి. ఆ తర్వాత చాలా స్టేట్స్లో కూడా మార్పులు తెచ్చారు. ఇంకా మేము ఇది కూడా చెప్పాము, సైకలాజికల్ కౌన్సిల్కి కూడా సైకలాజికల్ కౌన్సిలర్స్ని పెట్టాము. కర్ణాటక వాళ్ళైతే ఇంకొక అడుగు ముందుకేసి ఈ మధ్య ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా వాళ్ళు సైకలాజికల్ కౌన్సిలర్స్ని పెట్టారు. అంటే స్ట్రెస్ హ్యాండిల్ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రతి లెవెల్లో కూడా పోలీసులు డిపార్ట్మెంట్ చాలామంది చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు. చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి, ఇంకా రావాలి కూడా. డీజీపీగా రిటైర్మెంట్ ముందు చేసిన జాబ్ ఏంటి సార్? స్పెషల్ పోలీస్ కమిషనర్ ఢిల్లీ సార్, డీజీపీ గ్రేడ్లో. సేమ్ ఇదేనా? వెల్ఫేర్ అయినా సార్? లేకపోతే వెల్ఫేర్ డీజీపీగా నేను రిటైర్ అయ్యాను. ఎప్పుడు సార్ రిటైర్ అయింది? 2017 నవంబర్. 1986 నుంచి 2017 దాదాపుగా 3.5 దశాబ్దాలు, 32 ఇయర్స్. ఎలా అనిపించింది సార్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఐపీఎస్ ఆఫీసర్గా వివిధ హోదాల్లో పనిచేయడం? అందులోనూ కేంద్ర పాలిత ప్రాంతాలు, అందులో చాలా కీలకమైన ఢిల్లీ లాంటి ప్లేస్లో వివిధ హోదాల్లో పనిచేయడం చాలా ఛాలెంజింగ్ జాబ్. లైఫ్ మీకు పెద్ద ప్లాట్ఫామ్. సివిల్ సర్వీస్కి మిగతా సర్వీస్ తేడా ఏంటంటే, ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్లో మీకు పని చేయడానికి, సేవ చేయడానికి బ్రాడ్ ప్లాట్ఫామ్ లభిస్తుంది. ఆ ఛాలెంజెస్ కూడా చాలా గ్రేట్ ఛాలెంజెస్ ఎదుర్కోవాలి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కదా, పేరు బాగానే వస్తుంది కానీ, గ్లామర్ ఉంటుంది కానీ, రెస్పాన్సిబిలిటీస్, ట్రెమెండస్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నేను చెప్పాను చాలా ఇన్సిడెంట్స్ మీకు. అక్కడ చూడండి ఎన్ని రకాల క్రిటిసిజం, ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ప్రతి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండి ప్రతి క్షణం అదేదో ప్రెస్టేజ్గా పేపర్లో ఫోటో పడింది అని చూసుకోవడం కాకుండా, ఎంతసేపు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, గవర్నెన్స్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, లా అండ్ ఆర్డర్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, దాని మీద వాళ్ళు నిరంతరం ఫోకస్ చేయాలి. అదొక గొప్ప తపస్సు. ఈ సాటిస్ఫాక్షన్, ఈ స్కోప్ ఆఫ్ ఆపర్చునిటీ మీకు ఎన్ని లక్షల జీతం ఇచ్చినా కార్పొరేట్ సెక్టర్లో మీకు లభించదు సార్. అంటే మీరు పనిచేసిన కాలానికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు కాలానికి ఏమైనా మార్పులు వచ్చాయంటారా సార్? అంటే ఒక దశాబ్ద కాలం, అంటే 2 దశాబ్ద కాలం క్రితం మీరు ఫస్ట్లో 86లో ఐపీఎస్గా చేరినప్పుడు, ఇప్పుడు కొత్తగా వచ్చే ఐపీఎస్ ఆఫీసర్లకి
శాఖలో అయినా మార్పులు వచ్చాయి, డిపార్ట్మెంట్లో అయినా? శాఖలోనే కంటే ఈ గవర్నెన్స్లో చాలా మార్పులు వచ్చాయి, చాలా ఎఫిషియన్సీ కూడా పెరిగింది. కానీ ఇంకా కొన్ని విషయాలు హ్యూమన్ రిలేషన్స్, ఎథిక్స్, ఇంకా ఇంటిగ్రిటీ ఇలాంటి విషయాల్లో ఒక అడుగు వెనకేసామేమో అనిపిస్తుంది. వాటిని ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. అంటే ఈ గవర్నెన్స్లో ముందున్నాం. ఈ గవర్నెన్స్లో ముందే ఉన్నాం, కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కేవలం ఈ గవర్నెన్సే కాదు, హ్యూమన్ టచ్ ఉంటుంది కదా. సో గట్టిగా నిలబడగలగడం, అవసరమైతే ప్రెషర్ ఎదుర్కోగలగడం. ఈ మినిస్టర్ సివిల్ సర్వెంట్ ఇంటర్ఫేస్ సివిల్ సర్వీస్కి అడ్వర్స్గా మారింది. ఒకప్పుడు ఒక కలెక్టర్ అన్న, ఒక ఎస్పీ అన్న చాలా మోరల్ అథారిటీ ఉండేది వాళ్ళు. ఇప్పుడు అది కొంచెం సన్నగిల్లిందేమో అనిపిస్తుంది చాలా కారణాల వల్ల. వాటిని మనం సివిల్ సర్వీస్ అధికారులే దాన్ని అడ్రస్ చేసుకొని కోఆర్డినేట్ చేసుకుని కోఆపరేట్ చేసుకుంటే మళ్ళీ సివిల్ సర్వీస్ పునర్వైభవాన్ని పొందగలదు. లేకపోతే అంటే చాలా రాష్ట్రాల్లో సార్, అంటే మీరు కేంద్రపాలిత ప్రాంతాల్లో పనిచేసిన వలన లెఫ్టినెంట్ గవర్నర్ మీకు సుప్రీం అథారిటీ కాబట్టి అంత ఒత్తిడి ఉండకపోవచ్చు, కానీ రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి అనేది చాలా సహజం. ఇక్కడ ఏ రాష్ట్రాల్లో చూసుకున్నా ఆ ఒత్తిడిని ఎదుర్కోవాలి. మరోవైపున ప్రజాప్రతినిధుల ఒత్తిడి పోలీసు శాఖ మీద కానీ లేదంటే సివిల్ సర్వెంట్స్ మీద కానీ తగ్గాలంటారా, లేకపోతే ఎలా ఉంటే బాగుంటుంది? అసలు ప్రజలకు మేలు జరగాలంటే మెయిన్ ఒత్తిడి తగ్గాలి, పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ తగ్గాలి. దానికి ఏంటంటే ఫస్ట్ పొలిటీషియన్ కూడా సివిల్ సర్వీస్ ఆఫీసర్ల యొక్క పరిమితులు, వాళ్ళ అధికారాలు తెలుసుకొని తను కూడా తగినంత జాగ్రత్త వహించాల్సిన అవసరం. దానికి సీఎం చాలా లీడర్షిప్ వహించాల్సి ఉంటుంది. వనరులు లేవు ఫస్ట్. ఇప్పుడు ఉదాహరణకి పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న ప్రెషర్ ఇంకెవరి మీద లేదు స్టేట్స్లో. వాళ్ళకి వనరులు లేవు, కానీ ప్రతి పని వాళ్ళే చేయాలి. మిగతా డిపార్ట్మెంట్స్లో కరప్షన్ వల్ల కానీ, అంటే పోలీసులో కూడా ఉన్నా కూడా ఈ కరప్షన్ ఇది పెద్ద ప్రాబ్లం అయిపోవడం వల్ల సివిల్ సర్వీస్ అథారిటీ చాలా వీకెన్ అయిపోయింది. ఇప్పుడు ప్రతిదానికి పోలీస్ సపోర్ట్ లేకుండా ఏ పని సివిల్ ఆఫీసర్స్ కూడా చేయలేకుండా ఉన్నారు. కాబట్టి ఇది పొలిటికల్ లీడర్షిప్పే అడ్రస్ చేయాలి ఈ విషయాన్ని. ముఖ్యంగా చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నవాళ్ళు ఆ సివిల్ సర్వీస్ మనోబలాన్ని పెంచి వాళ్ళకి వనరులు ఇచ్చి వాళ్ళని గౌరవిస్తూ పబ్లిక్ అందరికీ చూపిస్తుంది. వాళ్ళ రెడ్ లైన్స్ ఏందో తెలుసుకొని దానికి అనుగుణంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎలా ఉందంటే ఏం చెప్తారు? గడిచిన కొంతకాలంగా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ మీద పొలిటికల్ పార్టీస్ అధికారం దిగిపోయిన తర్వాత కార్నర్ చేస్తున్నాయి. అధికార పార్టీకి తొత్తులుగా మారారు, అధికార పార్టీ ఏం చెప్తే చేస్తున్నారు అంటూ కూడా పోలీస్ శాఖను విమర్శించడం జరుగుతుంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వాళ్ళు అధికారం దిగిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళే విమర్శిస్తున్నారు. సో ఏం చెప్తారు సార్, దశాబ్ద కాలంగా ఉన్న ఈ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, పోలీస్ శాఖ ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో అంటే ఏం చెప్తారు? ఈ ఆరోపణ ఉన్నదే, ఇందులో కొంత సత్యం లేకపోలేదు. దీనికి మరి సొల్యూషన్ కొంతవరకు పోలీసు టాప్ లీడర్షిప్ మీదే ఉంటుంది. వాళ్ళు గట్టిగా ఉండాలి, వాళ్ళని అసెప్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా డీజీపీ స్ట్రాంగ్గా ఉండాలి. ఆయన స్ట్రాంగ్గా ఉంటే, టాప్ లీడర్షిప్ స్ట్రాంగ్గా ఉంటే చాలా వరకు ఈ ప్రెషర్స్ని రెసిస్ట్ చేయాలి. వాళ్ళు కొంత ట్రై చేస్తారు, చూస్తారు నువ్వు వల్నరబుల్గా ఉన్నావా లేదా అని. అంతకుముందు సుప్రీంకోర్టు కూడా చెప్పింది పోలీసు అడ్మినిస్ట్రేషన్ బోర్డు పెట్టమని, కొంతవరకు ఇన్సులేట్ చేయడానికి. కానీ అది ఎక్కడ ఆచరణ జరగలేదు. డీజీపీ అపాయింట్మెంట్ కూడా ఇప్పుడు సరిగా జరగడం లేదు. ఈ మధ్య మళ్ళీ సుప్రీంకోర్టు కొరడా జడిపించాక మళ్ళీ లైన్లోకి వచ్చారు. లేకపోతే అడ్హాక్ బేస్ మీద అపాయింట్ చేస్తున్నారు. అన్ని స్టేట్స్లో ఉన్నదే, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమైన కాదు. కానీ మిగతా వాటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఇంకా చాలా నయం అని చెప్పాలి. కానీ మొత్తం మీద కొంచెం సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేయాలంటే ప్రొఫెషనల్ లీడర్షిప్ని ఇంకా మనం స్ట్రెంగ్తెన్ చేయాలి. బోత్ ఐఏఎస్ ఐపీఎస్ రెండిట్లో, ముఖ్యంగా ఐపీఎస్. పొలిటికల్ ఫోర్సు, పొలిటికల్ ఒత్తిడి పెరిగిపోవడం వల్ల వాళ్ళ విధులు చేయలేని పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, సివిల్ సర్వెంట్స్కి ఏర్పడుతుంది అనేది వాళ్ళ రెగ్యులర్ డ్యూటీస్లో ఏదైతే క్రైమ్ డిటెక్షన్ అవ్వచ్చు, క్రైమ్ జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం కావచ్చు, లేదంటే కనుక బందోబస్తులు కావచ్చు, వీటన్నిటిలోనూ కూడా పెద్ద ఎత్తున పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ రావడం అనేది ఏ విధంగా చూస్తాం సార్? అసలు దాన్ని ఎలా కంట్రోల్ చేయాలంటే? అది ఎప్పుడు ఉన్నదే, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఉంటూనే ఉంటాయి, డిగ్రీస్ మారుతుంటాయి అంతే. సో చాలా వరకు యాంగులారిటీగా చూడడం వల్ల మీరు మీడియా మీ పార్టీకి అనుకూలంగా ఉంటే రాస్తుంటారు ఏదంటే అది. సో దాన్ని పూర్తిగా నమ్మడానికి లేదు. వాస్తవ పరిస్థితులు మనం పరిశీలించి చూడాలి. కానీ ప్రొఫెషనల్గా పోలీస్ వాళ్ళు బేసిక్ లైన్ ఆఫ్ ఫంక్షనింగ్ బాగానే ఉంది. కానీ కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్, యాంగులారిటీస్ ఉంటే అవి కరెక్ట్ చేసుకోవాలి. దానికి ఏంటంటే ప్రొఫెషనల్ లీడర్షిప్ ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు ఎస్పీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్ట్ చేయడం, వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం,
వాళ్ళ చైన్ ఆఫ్ కమాండ్ మొత్తం స్ట్రెంగ్తన్ కావడం చాలా ఇంపార్టెంట్. అంటే ఏదైతే మీ కాలాన్ని చూస్తే అంటే 2-3 దశాబ్దాలు వెనక్కి వెళ్తే అప్పుడున్న ఆఫీసర్స్కి ఇప్పుడున్న ఆఫీసర్స్కి యంగ్స్టర్స్గా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు గట్టిగా యాక్ట్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. పొలిటికల్కి వాళ్ళు జారబడుతున్నారనే విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. పొలిటికల్గా ఏం చెప్తే అదే చేస్తున్నారు అనేది కొత్తగా వచ్చిన ఐపీఎస్ల మీద కావచ్చు, యువ ఐపీఎస్లు కావచ్చు, యువ ఎస్పీల మీద కావచ్చు, అలాంటి విమర్శలు వస్తున్న సందర్భంలో వాళ్ళు ఏ విధంగా ఉంటే ఈ విమర్శల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయంటారు? విమర్శలు దూరంగా ఉండడానికి వాళ్ళు ఏం చేయాలంటారు అసలు? అంటే నా ఉద్దేశంలో ప్రొఫెషనల్ మోరల్ అథారిటీ రీఅసెర్ట్ చేయాలి. పోలీస్ ప్రొఫెషనల్ లీడర్షిప్పే చేయాలి అది. అట్నే ఐఏఎస్ వాళ్ళు కూడా అదే చేయాలి. వీళ్ళిద్దరూ అలా చేయగలిగితే సివిల్ సర్వీస్ మళ్ళీ తన పూర్వ వైభవాన్ని పొందగలదు. దానికి వాళ్ళు ప్రయత్నపూర్వకంగా ఆ ప్రయత్నం చేసి కొంత లూజ్ అయిన గ్రౌండ్ తిరిగి రికవర్ చేయాలి. తద్వారా వాళ్ళ ఓవరాల్ ఇమేజ్, పెర్ఫార్మెన్స్ బాగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ప్రొఫెషనల్గా కూడా అందరికీ ర్యాంక్ అండ్ ఫైల్ కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ కరెక్షన్ అవసరం, కోర్స్ కరెక్షన్ అవసరం. దీనికి ఏంటంటే కొంత ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. ప్రతి స్టేట్లో ఉన్నదే ఈ సమస్య. ఆంధ్రప్రదేశ్ భిన్నమైంది కాదు, కానీ అది టాప్ లెవెల్లో ముఖ్యంగా ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్లు, ముఖ్యంగా ఐపీఎస్ ఆఫీసర్లు పోలీస్ డిపార్ట్మెంట్ వరకు ఇది చేయాలి. అంతే. దీన్ని ఏమంటారంటే హౌస్ కీపింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంట్రాస్పెక్షన్ ఇంప్రూవ్ చేసుకోవాలి కొంత. అందుకే ఒక పూర్వ ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఆయన సౌదీ అరేబియాకి అంబాసిడర్గా ఉన్నాడు. ఆయన చెప్పాడు 3 W's నుంచి ప్రతి పోలీస్ ఆఫీసర్ జాగ్రత్తగా ఉండాలి: వైన్, ఉమెన్ అండ్ వెల్త్. సో ఈ ఫిలాసఫీ కానీ మనం పాత కాలంలో ఉన్న ఆఫీసర్లకు అది ఆ ఫిలాసఫీ రీక్యాప్చర్ చేయగలిగితే ఎలక్ట్రానిక్గా ఈ గవర్నెన్స్ ఉండనే ఉంది. కాబట్టి ఈ రెండు కంబైన్ అయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. 2019 నుంచి 24 సార్, అప్పుడు ఏబి వెంకటేశ్వరరావు లాంటి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లని సస్పెండ్ చేసి దాదాపు ఒక 5 ఏళ్ల పాటు ఆ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వకపోవడం, రకరకాల కారణాలతోటి ఆ సస్పెన్షన్ పొడిగించబడ్డం 2019 నుంచి 24 వరకు చూసాం. డీజీ ర్యాంక్లో రిటైర్ అయ్యాడు. చివరి కోర్టు వరకు వెళ్ళి, సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆయన లాస్ట్లో మళ్ళీ ఆ డీజీ ర్యాంక్లో ఆయన రిటైర్ అవ్వడం చూసాం. అది ఏబి వెంకటేశ్వరరావు గారు ప్రభుత్వం నన్ను వేధించింది అంటారు, ఆయన తప్పు చేశారు కాబట్టి మేము సస్పెండ్ చేస్తాం అనేది ప్రభుత్వం చెప్తుంది. 24 తర్వాత నుంచి ఇప్పుడు చూస్తే కనుక సీతారామాంజనేయులు గారు లాంటి డీజీ లాంటి ఆయన సస్పెండ్ అవ్వడం కావచ్చు, కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ కావచ్చు, సునీల్ కుమార్ గారు లాంటి ఐపీఎస్లు కావచ్చు డీజీ ర్యాంక్లో, అదేవిధంగా కొంతమంది ఐజీలు కానీ డిఐజీలు కానీ ఇప్పటికీ కొంతమందికి పోస్టింగ్ లేకపోవడం కావచ్చు. కష్ట సాధింపు చర్యలు పోలీస్ శాఖ మీద జరుగుతున్నాయి అనేది పోలీసులు భావిస్తున్నమాట సార్. ఏం చెప్తారు సార్ వీటన్నిటిని చూసిన తర్వాత? అంటే దీని మీద నేనేం వ్యాఖ్యానించలేను, ఎందుకంటే నేను ఇన్సైడర్ కాదు, అన్ని విషయాలు నాకు తెలియదు. సో ఐ డిక్లైన్ టు కామెంట్. రిటైర్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఆధ్యాత్మికంగా మీ ప్రయాణాన్ని మీరు కొనసాగిస్తున్నారు. ఉపనిషత్తులు అనే ఒక పుస్తకాన్ని కూడా మీరు రచించడం జరిగింది కొన్ని కాలం క్రితం. అదే ఋగ్వేదం మీద కూడా మీరు ఏదో పుస్తకం రాసినట్టున్నారు ఇటీవల కాలంలోనే. ఆధ్యాత్మిక పయనం అనేది ఎలా సాగుతుంది సార్ అసలు? ఎందుకు ఆధ్యాత్మిక భావన, ఆధ్యాత్మికంగా పుస్తకాలు రాయడం, వీటిని ఈ రూట్ని ఎందుకు ఎంచుకున్నారు రిటైర్ అయిన తర్వాత? ఇంకా పోలీస్ ఆఫీసర్కి క్యారెక్టరు, సబ్స్టాన్స్ లేకపోతే అతను నిజంగా మంచి పోలీస్ ఆఫీసర్ కాలేడండి. అది నా నిశ్చిత అభిప్రాయం. జీవితంలో నేను ఎదుర్కొన్న ఆటుపోట్లు, నాకు తగిలిన నాక్స్, వీటి వల్ల సహజంగానే నా ప్రవృత్తి కొంత ఆధ్యాత్మికత వైపు ఉండేది. దాన్ని ప్రొఫెషనల్గా మలుచుకొని నా రికార్డు నేను మెయింటైన్ చేసుకున్నాను. ఎక్కడ ప్రలోభాలకు లొంగకుండా, ఎక్కడ మచ్చబడకుండా. ఆ తర్వాత రిటైర్ అయ్యాక నాకు కొంత స్వేచ్ఛ లభించింది కాబట్టి పూర్తిగా నేను నా ప్రవృత్తి వైపే దృష్టి సారించాను. అంతకుముందే మొదలుపెట్టాను. 12 ఏళ్ల కిందటే నేను ఉపనిషత్తుల మీద ఒక పుస్తకం రాశాను పాండిచేరిలో ఉన్నప్పుడే. అది ఇంగ్లీష్లో, తెలుగులో కూడా పబ్లిష్ చేశారు. ఎంఎస్కే వాళ్ళు తెలుగులో, పాండిచేరి బుక్ సొసైటీ వాళ్ళు ఇంగ్లీష్లో పబ్లిష్ చేశారు. ద క్వింట్ ఎసెన్స్ ఆఫ్ ది ఉపనిషత్స్ అని. ఎంఎస్కే వాళ్ళేమో ఉపనిషత్తులో ఒక అనుశీలన అన్న పేరుతో. ఆ తర్వాత మళ్ళీ ఈ రిటైర్ అయ్యాక 8 ఏళ్ళు కృషి చేసి ఋగ్వేద సారం కూడా ఒక పుస్తకం రూపంలో తీసుకొని వస్తే, మెసేజ్ రూపంలో కన్సైజ్గా ముఖ్యమైన మంత్రాలు వాటి అర్థం ఇస్తే యువకులకు ఉపయోగంగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఈ అటెంప్ట్ చేస్తే దాన్ని టీటీడీ వాళ్ళు పరిశీలించారు. 2 ఎక్స్పర్ట్స్ పంపించారు, బాగుందని చెప్పారు. ఇప్పుడు ద క్వింట్ ఎసెన్స్ ఆఫ్ ది ఋగ్వేద అండ్ ఇంట్రడక్షన్ అని ఈ మధ్యనే ఆ పుస్తకాన్ని పబ్లిష్ చేశారు టీటీడీ వాళ్ళు. ఈఓ గారు మొన్న బ్రహ్మోత్సవాల్లో రిలీజ్ చేశారు. ఈ పుస్తకంలో నేను ఏం చేశానంటే, ఋగ్వేదంలో 10,000 మంత్రాలు ఉన్నా కూడా దాని సారాన్ని 250 మంత్రాలు
ఇంగ్లీష్లో పెద్దవాళ్ళ వ్యాఖ్యానాలు దృష్టిలో పెట్టుకుంటూ నా సొంత పైత్యం యాడ్ చేయకుండా కన్సైజ్గా ప్రతి మంత్రానికి అర్థం ఇంగ్లీష్లో ఇచ్చాను. సో ఇది చదువుకుంటే చాలు ఋగ్వేద సారం అర్థమైపోతుంది. ఉదాహరణకి గాయత్రి మంత్రం ఋగ్వేదంలోనే ఉంది. గాయత్రి మంత్రం ఏం చెప్తుంది? ఓ భగవంతుడా, 1000 వెలుగులతో నువ్వు నీ వెలుగులు విరాజిల్లుతుంటాయి, నాకు సద్బుద్ధి నీవు, తద్వారా నేను మంచి మార్గంలో వెళ్ళేటట్టు చూడు. ఇంతే అర్థం గాయత్రి మంత్రం. మనం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అదే అంటే దాని అర్థం ఇదే. భగవంతుడా నాకు సద్బుద్ధి నీవు, తద్వారా నేను మంచి మార్గంలో పోగలను. ఇలాంటి మంత్రాలు చాలా గొప్ప మంత్రాలు ఋగ్వేదంలో. సో ఇవి అర్థం చేసుకుంటే మన జీవితమే మారిపోతుంది. అది తెలియకపోవడం వల్ల ఈ పోని సద్బుద్ధి మనం అనుకుంటే వచ్చేది కాదు. నువ్వు ఎంత మేధావి అయినా కూడా ఆలోచనలు ఉద్భవింపజేసేవాడు భగవంతుడు కాబట్టి ఆయన్ని మనం గాయత్రి మంత్రం ద్వారా ఏదో ఒక ఉపాసన ద్వారా మనం ఉపాసించాలి. ఉపాసిస్తే ఆటో ట్యూన్ అవుతుంది బ్రెయిన్. అప్పుడు సహజంగానే మీరు నెమ్మదిగా అడవిలో నడుచుకుంటూ పోతే కాలి మార్గం అదే రోడ్ అయినట్టుగా మారుతుంది అనమాట. ఆ రకంగా మనం జీవితాన్ని మౌళ్ళు చేసుకోవచ్చు. ఇట్లా గొప్ప మంత్రాలు ఉన్నాయి. ఋగ్వేద సారాంశాన్ని మీరు చాలా లిబరల్గా అందరికీ అర్థమయ్యే రీతిలో తగ్గించి చూపించారు. నేను తగ్గించాలి నేనేవాడిని అసలు మనకు ఓరమాలు రావు. కాకపోతే ఆ ముఖ్యమైన మంత్రాల సారం వీలైనంత కన్సైజ్గా సింపుల్గా ప్రజల ముందు పెట్టాను. అది చదువుకుంటే ఋగ్వేదంలోని ముఖ్యమైన విషయాలను అందులో వచ్చేటట్టు చూశాను నేను. దాని ద్వారా మీరు జీవితం వన్ ఐడియా చేంజెస్ యువర్ లైఫ్ అన్నట్టు వాడేవాడు అడ్వర్టైజ్మెంట్లో ఒక్క భావన, ఒక గాయత్రి మంత్రం భావన కానీ లేకపోతే ఇతర మంత్రాలు కానీ చదువుకొని సారం గ్రహిస్తే చాలు. ఎందుకంటే ఏన్షియంట్ సాంస్క్రిట్ చదివి అంత లోపలికి పోయేవాళ్ళు ఎవరు లేరు. 10,000 మంత్రాలు ఎవరితో ఒక జీవితకాలం కూడా చాలు. కాబట్టి ఈ ప్రయత్నం చేశాను, చూద్దాం అది ఎట్లా. ఇంకా ఇంపార్టెంట్ సంబంధించిన మంత్రాలు, దానికి సంబంధించిన ఏదైనా ఒక సారాంశం చెప్పండి సార్. ఒక మంత్రంతో పాటు సారాంశం ఏదైనా ఒకటి. పోలీస్ ఆఫీసర్ మాత్రం ఎప్పుడు కూడా అప్రైట్గా ఉండాలండి. అతని ఇంటిగ్రిటీ విషయంలో కాంప్రమైజ్ కానే కాకూడదు. ఎందుకంటే మీడియా ఈరోజు మిమ్మల్ని ఆకాశానికి ఎత్తుతుంది, రేపేదైనా పొరపాటు అయితే మేము నేలకేసి రాస్తుంది. మంత్రులైనా అంతే, ప్రభుత్వమైనా అంతే. కాబట్టి వీలున్నంత వరకు మీరు మీ వితిన్ 4 కార్నర్స్ ఆఫ్ లా పనిచేస్తూ మీ డ్యూటీని మీరు సిన్సియర్గా అప్రైట్గా చేసుకుంటూ ఉంటే అది ప్రజలకు మేలు, మీకు కూడా మేలు. ఒకవేళ పోలీస్ సిస్టమ్ సరిగా లేదు, లోపాలు ఉన్నాయంటే దాన్ని మార్చాల్సింది లెజిస్లేచర్. మీడియా లెజిస్లేచర్ మీద ప్రెషర్ పెట్టి మార్పులు తీసుకురావాలి. అంతేగాని ఎక్స్ట్రా లీగల్ మెథడ్స్ కానీ అడాప్ట్ చేశారంటే అది తిరిగి దానివల్ల ఫలితం వికటించే అవకాశం, దాని పరిణామాలు కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు. మీరు రాసిన ఋగ్వేదంలో ఇంకా ఇంపార్టెంట్ మంత్రాలు ఏదైనా ఉంటే కొంచెం చెప్పండి సార్. అర్థమయ్యేలాగా ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఒక మంత్రం. చాలా ఉన్నాయి కానీ ఉదాహరణకి చిన్నది ఒకటి చెప్తా. ఇప్పుడు అంతా మతకల్లోల్లో మునిగి ఉన్నాం కాబట్టి ఏకం సత్ విప్రా బహుధా వదంతి అన్నది వేదం. అంటే సత్యం ఒక్కటే కానీ పండితులు దాన్ని అనేక విధాలుగా వివరిస్తారు అని. కాబట్టి భగవంతుడు పరబ్రహ్మ శక్తి ఒక్కటే కానీ దాన్ని అనేక మతాలు అనేక రూపాలుగా చెప్తాయి. కాబట్టి ఈ ఏకాత్మ భావన కానీ ఉంటే మనకి ఏకాత్మ భావన మనకు ఉంటే ఒక క్యాథలిక్ అవుట్లుక్ డెవలప్ అయితే మత సామరస్యం కానీ హార్మోనీ కానీ ఇంప్రూవ్ అవుతుంది. మీకు దీక్షగా కూడా మీరు చేయగలరు. ఉపనిషత్తుల్లో మీరు చెప్పిన సారాంశం ఏంటి సార్? ఉపనిషత్తుల్లో ఇప్పుడు వేదం తల్లి వేరైతే ఉపనిషత్తులు పిల్ల వేరు లాంటివి. కాబట్టి ఇందులో ప్రధానమైన ఉపనిషత్తులు 10 ఉన్నాయి. వాటి సారం నేను ఇచ్చాను అనమాట. ఒక్కో ఉపనిషత్తు సారం ఒక్కో రకంగా ఉంది. ఉదాహరణకి ఈశావాస్య ఉపనిషత్తు ఏం చెప్తుందంటే ఈ ప్రపంచం అంతా ఈశ్వరమయం, ఈశ్వరుడు అణువున ఈశ్వరుడు ఈ ప్రపంచాన్ని ఆవరించి ఉన్నాడు. చివరిలో ఒక మంత్రం ఏం చెప్తుందంటే ఈ పరబ్రహ్మ శక్తి అనేది ఒక బంగారు పాత్రలో పెట్టబడినటువంటి ఒక మణి లాంటిది. ప్రతి వాళ్ళు ఆ బంగారు పాత్రను చూసి మురిసిపోతున్నారు కానీ దాన్ని తీసి మూత చూసి సత్యాన్ని ఆవిష్కరింపజేసుకుని పని చేయలేకుండా ఉన్నారు. అట్లాగే ప్రతి మానవుడి ప్రయత్నానికి వెనక భగవంతుడి శక్తి అనేది ఒకటి ఉంది. అది గ్రహించి మనం డివైన్ గ్రేస్, హ్యూమన్ ఎఫర్ట్ రెండూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం జీవితంలో ముందుకు పోగలుగుతాం. ఇలా చాలా ఉన్నాయన్నమాట. జీవితం ఈ శరీరం అనేది ఒక రథంతో పోల్చాడు కఠోపనిషత్తులు. సో ఏంటంటే మనం చేయాల్సింది ఇప్పుడు మనస్సు ఇంద్రియాలు ఒకవైపు, బుద్ధి ఇంకోవైపు లాగుతున్నాయి. టగ్ ఆఫ్ వార్ జరుగుతున్నది. ఎప్పుడు మనస్సు ఇంద్రియాలే గెలుస్తున్నాయి, బుద్ధి ఓడిపోతున్నది. అందుకనే నువ్వు మంచి పని చేయాలని సంకల్పం ఉన్నా చేయలేకుండా ఉన్నావు. కాబట్టి ఈ ఉపనిషత్తు ఏం చెప్తుందంటే బుద్ధిని మనస్సు మీద ఇంద్రియాల మీద బాగా ప్రతిష్ఠింపజేయి. ఆ తర్వాత ఆత్మ బుద్ధి మీద ప్రతిష్ఠితమైతే
నువ్వు తురియ అవస్థగా చేరుతావు. అది సరే తర్వాత వస్తుంది యోగులకు వచ్చేది అన్నట్టు. కనీసం బుద్ధిని కానీ మీరు ఇంద్రియాలు మనసు మీద బాగా ప్రతిష్ఠింప చేయగలిగితే బాగా ఉంటుంది మీ జీవితం. అట్లే మీరు తైత్తిరీయోపనిషత్తు తీసుకుంటే శిష్యాను శాస్త్రం అని ఒక భాగం ఉంది. అందులో ఆ రోజుల్లో గురువు గారు శిష్యుడు విద్య పూర్తయ్యాక కొన్ని ఉపదేశాలు ఇస్తాడు. అదన్నమాట సారం. అందులో ఏం చెప్పాడంటే మనకు తెలిసిన మంత్రాలే ఇవన్నీ. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని ఇవన్నీ చెప్తూ సత్యం వద, ధర్మంచర అని చెప్తూ సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం అంటాడు. ఈ విషయాల్లో ప్రమత్తత పనికిరాదు. నీకు ఏదైనా డౌట్ వస్తే ఇది చెయ్యాలా చేయకూడదా, ఏది ఉచితం ఏది అనుచితం అన్న భావన వచ్చినప్పుడు పెద్దవాళ్ళు ఋషులు ఏం చేశారో ఆ మార్గంలో వెళ్ళు అని బోధ చేస్తుంది. ఇట్లాగే మిగతా ఉపనిషత్తులు కూడా. ఇప్పుడు మీరు ఉపనిషత్తుల పేరుతోటి ఒక పుస్తకాన్ని, అదేవిధంగా ఋగ్వేదం మీద ఒక పుస్తకం రాశారు సార్, 2 పుస్తకాలు. మళ్ళీ ఇంకేమైనా పుస్తకాలు రాసే ఆలోచన ఏమైనా సార్? అంటే నాకు జనరల్ నాలెడ్జ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఒక 4-5 పుస్తకాలు నేను ముఖ్యమైన థాట్స్ కలెక్ట్ చేసి, నేను కష్టపడి కలెక్ట్ చేసిన ఛాంపియన్స్ వివిధ విషయాల్లో చెప్పిన అభిప్రాయాలు రకరకాల సందర్భాల్లో ఒక 3-4 బుక్స్ పబ్లిష్ చేశాను నేను. పాండిచ్చేరి బుక్ సొసైటీ వాళ్ళు పబ్లిష్ చేశారు. ఈ సంవత్సరం కూడా ఇంకో బుక్ నేను కోట్స్ బుక్ పబ్లిష్ చేయబోతున్నాను. ఒకదానికి నేను లీడర్స్ థింక్ అలౌడ్ అని పెట్టాను. అంటే లీడర్స్ వివిధ రంగాల్లో ఉన్నవాళ్ళు, అది టెన్నిస్ కావచ్చు, సంగీతం కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, వాళ్ళ అభిప్రాయాలు ఎక్కడో చోట స్లిప్ అయితే చెప్తారు. వాళ్ళ అభిప్రాయాలు, మనోభావాలు చెప్తారు. అవి మనం క్యాప్చర్ చేయమంటే మన జీవితాన్ని బాగా ప్రభావితం చేస్తాయి. ఇది కాకుండా వీడియో షార్ట్స్ అని ఈ మధ్య నేను కొన్ని షార్ట్ మేనేజ్మెంట్ లెసన్స్ 3 నిమిషాలు పెడుతున్నాను ఫేస్బుక్లో, యూట్యూబ్లో కూడా. ఇది కాకుండా వేదవాణి అని నేను రాసిన ముఖ్యమైన మంత్రాలు, వేదవాణి కింద 40 మంత్రాలు యూట్యూబ్లో పెట్టున్నాను. వేదవాణి వాసుదేవ అని కొట్టే వస్తాయి. 40 మంత్రాలు వీడియోలు ఉన్నాయి, 5 నిమిషాలు 6 నిమిషాలు. గాయత్రి మంత్రం, ఇట్లాంటి మంత్రాలు, వాటి వివరణ ఇంగ్లీష్లో తెలుగులో కూడా ఇచ్చాను. సో వీలుంటే చూడండి. ఆధ్యాత్మికంగా మరోవైపున పుస్తకాలు రాయడం ఎలా అలవాటైంది సార్? సంస్కృతం మీద బాగా మొదటి నుంచి ఇంట్రెస్ట్ సార్? నా స్వయం కృషి అంటే నేను 5 ఏళ్ళు సెకండరీ స్టేజ్లో సాంస్క్రిట్ నేర్చుకున్నాను. ఆ తర్వాత నేను నా అంతటా కొంత ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. ఇంగ్లీషు సహాయంతో స్వయం బోధన ద్వారా చాలా నేను ప్రయత్నం చేసి కొంత నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకున్నాను. కానీ ఇంకా బాగా అంత లోతుగా లేదు, కానీ వర్కింగ్ నాలెడ్జ్ వరకు ఉంది. అందుకని అంటే కొంచెం 10 సార్లు చదివితే అర్థం పట్టు పెంచుకున్నారు. లేకపోతే ఈ పుస్తకాలు రాయడం కష్టం. ఎందుకంటే సంస్కృతంలో మూల గ్రంథానికి పోకుండా కేవలం ఇంగ్లీషో తెలుగు ద్వారా మాత్రమే రాయలేము ఇలాంటి వర్క్స్. అందుకని ఆ జాగ్రత్త తీసుకున్నాను. కానీ ఇవి రాసేటప్పుడు నేను నా సొంత అభిప్రాయాలు ఏమీ జోడించలేదు. పెద్దవాళ్ళు సాంప్రదాయానుసారంగా తరచి చూసి ఏమేం చెప్పారో పెద్దవాళ్ళు, దాని అభిప్రాయమే పొందుపరిచాను. ఉదాహరణకు ఋగ్వేదం మీద మ్యాక్సిముల్లరు, విల్సన్, గ్రిఫిత్, దామోదర శ్రీపాద సతల్వేకర్ అని మరాఠా బ్రాహ్మణుడు ఒక ఆయన, ఇలాంటి గొప్పవాళ్ళు రాసిన వ్యాఖ్యలు దృష్టిలో పెట్టుకుంటూ ఋగ్వేద సారాన్ని నేను లాగాను. నేను చేసిన పని ఏంది, ఒక బండిలో గోతం వేసి ఎవడో తీసుకోబోతుంటే దాన్ని చిల్లి పెట్టి ధాన్యం కిందకి రాలుతుంటే పట్టుకోవడం, ఇదే నేను చేసిన ప్రయత్నం. సార్ మీరు చాలా కాలం ఎక్కువ ఢిల్లీలో పనిచేశారు, అంటే హిందీ భాష ఉన్న ప్రాంతంలో ఎక్కువ పనిచేశారు. కానీ తమిళం బాగా ఇష్టపడతారంట. తమిళం నేర్చుకోవడానికి చాలా కష్టపడి నేర్చుకున్నారంట తమిళం. అదే సంస్కృతం లాగే పాండిచ్చేరిలో ఉన్నప్పుడు 2 ఏళ్ళు తంటాలు పడి సంస్కృతం ఇంకా తమిళ్ వర్కింగ్ నాలెడ్జ్ సంపాదించాను. న్యూస్ పేపర్ చదివి అర్థం చేసుకునేంతవరకు. కానీ ఇప్పటి కూడా ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఎందుకంటే నాకు ఏమైందంటే టీవీ న్యూస్ ఛానల్లో వచ్చే స్క్రోల్ కూడా వెంటనే చదవగలిగేటట్టుగా చేస్తే అప్పుడు నేను పరిణతి చెందినట్టు. ఇప్పుడు మాత్రం 2 సార్లు చూడాల్సి వస్తుంది. తమిళం తెలుగుతో పాటు తమిళని కూడా బాగా ఇష్టపడుతుంటారంట కదా సార్ మీరు? అంటే ఇష్టమే, ఎందుకంటే అది కూడా ఒక ద్రావిడ భాషే కదా. సామ్యాలు ఏంటి అని చూస్తుంటాను నేను. వాళ్ళ సంస్కృతి మన సంస్కృతితో చాలా కలుస్తాయి, కొన్ని వైరుధ్యాలు కూడా ఉన్నాయి. ఎలా ఇది ఇప్పుడు తెలుగే కాదు, తమిళమే కాదు, కన్నడ, మలయాళం, ఈ 4 ద్రవిడ భాషల మధ్య ఉన్న లింక్స్ ఏంటి, ఒకదాన్ని ఇంకోటి ఎట్లా ప్రభావితం చేశాయి, వీటన్నిటి మీద హిందీ ప్రభావం ఏంటి, సంస్కృతం ప్రభావం ఏమిటి, చాలా ఫ్యాసినేటింగ్. భాషల మీద చాలా ఫ్యాసినేటింగ్ సార్. రీసెర్చ్ చేస్తుంటారా సార్ ఏమైనా? రీసెర్చ్ అంటే అమెచ్యూర్ రీసెర్చ్, అంతేగాని ఫార్మల్గా కాదు. చివరగా సార్, ఈ పదవి విరమణ తర్వాత మీరు పూర్తి స్థాయిలో ఆధ్యాత్మికంగా అడుగులు వేస్తున్నారు. మళ్ళీ కొత్త పుస్తకం రాయబోతున్నారు. ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు సార్ అది? అంటే ఇప్పుడు నా చేతిలో ఇంకా 3 ఉన్నాయి. ఒకటి ఋగ్వేదం తెలుగు కూడా తయారై ఉన్నది.
సాఫ్ట్వేర్ అసిస్టెన్స్ కావాలి. అది ఇంప్రూవ్ చేసాక ఒక 6 నెలల్లో ఋగ్వేద సారం అని తెలుగులో కూడా ప్రచురించాలని నా సంకల్పం. ఈ 2 ఇవి కాకుండా రామాయణ రత్నాలు అని 125 శ్లోకాలు రామాయణ వాల్మీకి రామాయణం నుంచి సేకరించాను. వాటి అర్థాలు ఇంగ్లీష్లో తెలుగులో తయారు చేసి పెట్టుకొని ఉన్నాను. ఇది అయిపోయాక అవి కూడా పబ్లిష్ చేయాలని నా కోరిక. ఇది కాకుండా మా అమ్మాయి నన్ను నా జీవిత చరిత్ర, లైఫ్, కెరీర్ లెసన్స్ రాయమన్నది. అవి కూడా ఒక 35 లెసన్స్ తయారు చేశాను. నా టార్గెట్ 60 లెసన్స్. అది కూడా ఒకసారి నేను లెసన్స్ ఆఫ్ లైఫ్ అని ఒక చిన్న పుస్తకం పబ్లిష్ చేయాలని నా కోరిక. చూద్దాం ఈశ్వర్ సంకల్పం ఎట్లా ఉందో. 33 ఏళ్ల పోలీస్ సర్వీస్లో మీరు 2 రాష్ట్రపతి మెడల్స్ కూడా సాధించినట్టున్నారు సార్. 2 వచ్చాయి నాకు. ఒకటి ప్రెసిడెంట్ మెరిటోరియస్ సర్వీస్ విశాఖపట్నం పోర్ట్లో ఉన్నప్పుడు వచ్చింది 2001లో. తర్వాత 2015లో ప్రెసిడెంట్స్ డిస్టింగ్విష్డ్ సర్వీసెస్ మెడల్ వచ్చింది. ఈ 2 ఏంటంటే ఆడవాళ్ళకి మంగళసూత్రంలాగా ఆ 2 మెడలు పడితే కానీ వాడి పరిపూర్ణత రానట్టు ప్రొఫెషన్గా. సో ఆ యాంగిల్లో చూస్తే కంప్లీట్ అయిందని చెప్పాలి. ఏ సందర్భాల్లో వేటిని పరిగణలోకి తీసుకుని ఇచ్చినట్టు సార్? జనరల్ సర్వీస్ చూస్తారు వాళ్ళు, మొత్తం అవుట్ స్టాండింగ్ రికార్డు చూస్తారు. మెరిటోరియస్ సర్వీస్ ఇచ్చే ముందు 15 ఏళ్ళ సర్వీస్ చూస్తారు రికార్డు. అది అవుట్ స్టాండింగ్ రికార్డు ఉండి రికార్డులో ఏమైనా అడ్వైస్గా లేకపోతే అప్పుడు ఇస్తారు. కమిటీ కూర్చొని హోమ్ మినిస్ట్రీలో అందరూ చాలామంది పెద్దవాళ్ళు అందులో కమిటీ మెంబర్స్గా ఉంటారు. డిస్టింగ్విష్ సర్వీసెస్కి ఇంకా ఎక్కువ, అది 25 ఏళ్ళ సర్వీస్ చూస్తారు. అవుట్ స్టాండింగ్ రికార్డు ఉండాలి, రికార్డు ఎక్కడ చెడిపోయి ఉండకూడదు. దానికి కూడా చాలా ఎక్కువ పోటీ ఉంటుంది. ఇంకా సార్ లాస్ట్గా ఒకటి చెప్పండి సార్. ఈరోజు ఎవరైనా సరే నేటి యువత ఐపీఎస్ కానీ, లేదంటే ఐఏఎస్ కానీ, లేదంటే ఐఆర్ఎస్ కానీ, సివిల్స్ వైపు కానీ, లేదంటే ఏదైనా ఉన్నత ఉద్యోగంలో చేరాలనుకున్న వాళ్ళకి ఏ విధంగా మార్గదర్శకంగా మీరు చెప్పాలంటే ఏం మాటలు చెప్తారు సార్ వాళ్ళకి? ఒకటేంటంటే ఈ పబ్లిక్ సర్వీస్ అనేది చాలా బ్రాడ్ ప్లాట్ఫామ్, మహానది లాంటిది. ఇది కేవలం మీరు డబ్బులు సంపాదించుకోవాలను, షార్ట్ కట్లో వెతుక్కోవాలను, క్లెవర్గా ఉంటే ఏదో చేద్దామను, గ్లామర్ ఇవన్నీ పెట్టుకోకూడదండి. సర్వీస్ మోటివేషన్ ఉండాలి. మెయిన్గా పబ్లిక్ సర్వీస్ మెయిన్ ప్రధాన ధ్యేయంగా ఉండాలి. ఆ తర్వాత ఇన్సిడెంటల్గా ఇవన్నీ వస్తుంటాయి. మీకు ప్రమోషన్స్, మీకు మంచి పోస్టింగ్స్, మీ ఇంటిగ్రిటీ, మీ ఎఫిషియన్సీ 2 కలిసి ఉండాలి. 2 కంబైన్డ్ ఉండాలి. ఇంటిగ్రిటీ ఉండాలి, ఎఫిషియన్సీ ఉండాలి, 2 కమ్యూనికేషన్ కూడా ఉండాలి, 3 బాగా ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఇవన్నీ కంబైన్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీరు పైకి వస్తారు. 30 ఏళ్ళ సర్వీస్లో ప్రతివాడు బాగా పైకి వస్తాడు, దైవకృప ఉంటాయి. కాబట్టి దీనివల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ డబ్బుతో కొలిచేది కాదు. మీకు డబ్బు సంపాదించిన దృష్టి ఉంటే ఖచ్చితంగా ఐటీ వైపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు, రోబోటిక్స్ వైపే వెళ్ళండి, కార్పొరేట్ వైపు వెళ్ళండి. అక్కడ డబ్బులు చాలా వస్తాయి, కానీ ఈ ఆత్మసంతృప్తి, ఏదో ప్రజలకు చేసేమనే తృప్తి ఉండదు. కానీ ఇప్పుడు కొంత ఇంప్రూవ్ చేశారు. సర్వీస్ కండిషన్స్ కూడా అంత బ్యాడ్గా కాదు. సర్వీస్లో ఉన్నప్పుడే జాగ్రత్తగా ఉండి మీరు డబ్బులు జాగ్రత్తగా సేవ్ చేసుకొని కాపాడుకుంటే పెద్ద వైభవాలు ఉండకపోవచ్చు, కానీ బాగానే ఉంటుంది. తర్వాత మీరు రిజైన్ చేసో లేకపోతే సర్వీస్ అయ్యాక ఇంకో కార్పొరేట్ వైపు కూడా మళ్ళొచ్చు. వాళ్ళు కూడా మీ సర్వీసెస్ అప్రిషియేట్ చేసి కన్సల్టెన్సీ అలాంటి స్కోప్ ఉంది. లేకపోతే అసలు కార్పొరేట్ సర్వీసు, పబ్లిక్ సర్వీస్ 2 ఒకదాన్ని ఒకటి రీఇన్ఫోర్స్ చేసుకోవాలి. ఇప్పుడు హిమాలయ పర్వతాన్ని అనేక కోణాల్లో మనం దాన్ని అధిరోహించవచ్చు. నేపాల్ రూటు, చైనా రూట్, ఇండియా రూటు, అట్లా ఇవన్నీ సివిల్ సర్వీస్ ఒక రూటు, కార్పొరేట్ సర్వీస్ ఇంకో రూట్, ఇట్లా ఉంటే అనేక రూట్స్ ఉంటాయి. చివరికి అన్నీ ఆ సమ్మిట్లో కలుస్తాయి. సో ఈ దృష్టి ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా మీరు లాంగ్ టర్మ్లో సక్సెస్ అవుతారు. ఫస్ట్ ఒక క్వశ్చన్ మర్చిపోయాను సార్ నేను. ఈ ఫస్ట్ ఎస్పీగా పనిచేసినప్పుడు మీరు బంగ్లాదేశ్ బర్మా బోర్డర్లో పనిచేసినప్పుడు అది ఒక ఛాలెంజింగ్. ఆ ఎస్పీగా ఆ ప్రాంతం ఏంటి సార్? ఏంటి అక్కడ ఉన్న విశేషాలు ఏంటి? ఒకవైపున బంగ్లాదేశ్, ఇంకోవైపున బర్మా, 2 దేశాలకు ఆనుకుని ఉన్న జిల్లాలో మీరు ఎస్పీగా పనిచేశారు. అక్కడ ఉన్న అనుభవాలు ఒకసారి చెప్పండి సార్. అది చింతూపి డిస్ట్రిక్ట్ అనేవాళ్ళు. అప్పట్లో మిజోరంలో అదే పెద్ద డిస్ట్రిక్ట్. ఇప్పుడు అది 4 డిస్ట్రిక్ట్స్గా విడగొట్టారు. మిజోరంలో ప్రజలు ఏంటంటే ఇప్పుడు కొండ ప్రాంతాల పైన నివసిస్తారు. కొద్దిమంది జనాభా ఎక్కువ లేదు, రోడ్డు ఫెసిలిటీస్ లేవు. మధ్యలో కొలడైన ఒక రివర్ ఉంటే ఫెర్రీ సర్వీస్ ఉండేది అప్పట్లో. సో ఒకవైపు బర్మా బార్డరు, ఇంకోవైపు బంగ్లాదేశ్ చిటగాంగ్ హిల్ ట్రిక్స్ ఉండేవి. కమ్యూనికేషన్స్, టీవీ అవేమి లేవు. న్యూస్ పేపర్ కూడా మా నాన్నగారు 15 రోజులకి ఒకసారి ఆంధ్రజ్యోతి పేపర్ బండిల్ చేసి పంపిస్తే చదువుకుంటుండేవాడిని. నాకు ఉండే ఉత్సాహం. అయితే బార్డర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ సరిగా లేవు అప్పట్లో. ఇప్పుడు కూడా అంత ఏం ఇంప్రూవ్ అయినట్టు లేదు. కానీ ఏ బార్డర్ వస్తారు అప్పుడు మీకు? నాది మిజోరం బర్మా బార్డర్ ముఖ్యంగా చాలా క్రిటికల్. ఎందుకంటే
ఆ చిన్ ప్రాంతానికి చెందిన చిన్ జాతికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది. ఈ ఇటువైపు ఉన్న వాళ్ళు లారాస్ అంటారు, మన వైపు ఉన్న వాళ్ళు. ఆ వైపు చిన్ జాతి అంతా చిన్ జాతికి చెందిన వాళ్ళు. బర్మా నుంచి ఇటు వస్తారు, మన వాళ్ళు అటు వెళ్తుంటారు. ఎక్కువ మంది వాళ్ళు మనకన్నా గర్భదరిద్రులు కాబట్టి ఎక్కువ మంది ఇటే వస్తుంటారు. ఆ సింగపూర్ నుంచి ఎలక్ట్రానిక్ ఐటమ్తో కోడి పెట్టలు ఇట్లాంటివి తీసుకొని వస్తుంటారు. మనకు బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనందువల్ల వచ్చిన వాళ్ళని పట్టుకొని మెజిస్ట్రేట్ మీద ప్రొడ్యూస్ చేస్తే 50 రూపాయలు ఫైన్ ఇస్తే వదిలేస్తాడు. వాడు మళ్ళీ నడుచుకుంటూ బార్డర్ దాటి వెళ్ళిపోతాడు. ఎందుకంటే అప్పట్లో ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ అని ఒకటి ఉండేది బ్రిటిష్ కాలం నుంచి, ఇప్పుడు కూడా ఉంది. 40 కిలోమీటర్ల వరకు వాళ్ళు ఇటు రావచ్చు, మన వాళ్ళు అటు పోవచ్చు. కానీ ఎక్కువ మంది ఇటే వస్తుంటారు. ఈ ప్రాబ్లం వల్ల ఈ బార్డర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేయాలని చూస్తుంది, కానీ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఒప్పుకోవడం లేదు. శరణార్థులు కూడా ఎక్కువ వస్తుంటారు కదా సార్, బర్మా నుంచి, బంగ్లాదేశ్ నుంచి. శరణార్థులు అంటే పెద్ద ఎత్తున రారు, కానీ ఇట్లా అన్నం లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏదో ఇప్పుడు బీహార్ వాడు చెన్నైలో హోటల్లో చేరినట్టు అట్లా వస్తుంటారు, సహజం అది. ఇతర దేశాల నుంచి అన్ఐడెంటిఫికేషన్ తోటి వస్తే అది కూడా మీకు పెద్ద కొన్ని సవాల్. టెర్రరిస్ట్ మూవ్మెంట్స్, కొంతమంది మూవ్మెంట్స్ ఉండేవి, అంత ఎక్కువ ఉండేవి, ఇప్పుడు ఎక్కువయ్యాయి కొంచెం. బంగ్లాదేశ్ అంటే టెర్రరిస్ట్ మూవ్మెంట్స్ ఎక్కువ ఉండేవి అప్పుడు. బోర్డర్ బంగ్లాదేశ్ వైపు అక్కడ ఇంటర్నల్ గా ఉంది. ఇప్పటికి కూడా చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్ లో ఇంటర్నల్ రెబెలియన్ ఆ మూవ్మెంట్స్ ఉన్నాయి, కానీ దాటుకొని వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అంతా కొండలమయం, అడుగు తీసి అడుగు వేయలేము. మీకు రెండు ఉండివా సార్, బంగ్లాదేశ్ బర్మా రెండు ఉండివా? ఉండేవి. రెండు దేశాలు కూడా ఉండేవి. చెక్మాస్ కొంత అక్కడ రిప్రెషన్కి గురవుతున్నారు అంటారు, అందువల్ల అక్కడ కొంత అసంతృప్తి ఉండి కొంత మూమెంట్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఆ చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్ని ఇండియాలో కలిపేస్తారు అనుకున్నారు, అది జరగలేదు. ఇది కాకుండా అక్కడ చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్ వాళ్ళ అరకాన్ ప్రావిన్స్ అనేది బర్మా, వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి, రిలీజియస్గా ఎథనిక్గా. దాంతో మనకు డైరెక్ట్గా సంబంధం లేదు, కానీ అక్కడ కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి. అది బాగా ప్రభావం మనమే పడుతుంది, ఆ ప్రభావం మనమే పడుతుంది కంపల్సరీగా. అంత లేదు, ఎందుకంటే అంత హిల్లీ టెరైన్ కాబట్టి, లేకపోతే ఉండేది. కానీ ఒక 1/2 కిలోమీటర్ మీరు నడిచి ఇటు వైపు రాలేరు, మన వైపు కష్టం. ఇంకా అయినా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అక్కడ ఉంది. అక్కడ ఎక్కువ వాళ్ళ మధ్య ఎథనిక్ కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నది. ఈ అరకాన్ ప్రావిన్స్ చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్ మధ్య, బర్మా బంగ్లాదేశ్ మధ్య కాన్ఫ్లిక్ట్ ఉన్నది. ఇప్పుడు బాగా రిసోర్సెస్ ఉన్నాయి అన్నారు కాబట్టి అక్కడ సూపర్ పవర్స్ కూడా కొంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. చైనా ఒకవైపు, అమెరికా ఒకవైపు. ఆ ప్రాంతంలో పనిచేయడం ఎలా అనిపించేది సార్? ఫస్ట్ మీకు అదే చాలా ఐసోలేటెడ్గా ఉంటుంది. ఇక్కడ ఉన్న రాష్ట్రాల్లో ఒక జిల్లాలో పనిచేయడం ఒక ఎత్తు అయితే, 2 దేశాలు సరిహద్దులుగా ఉన్న జిల్లాకి మీరు పనిచేయడం అనేది ఎలా అనిపించింది సార్ అప్పుడు? కరెక్ట్. పైగా అక్కడ ట్రైబల్ అటానమస్ కౌన్సిల్ ఉండేవి 3. సో లాయస్, మారాస్, చెక్మాస్ 3 అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఉండేవి. సో వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళు అటానమస్ చేసుకునే కలెక్టర్, ఎస్పీ మాత్రమే కామన్గా ఉండేవారు అప్పట్లో. కాబట్టి జనసాంద్రత లేదు, ఫెసిలిటీస్ లేవు. రైస్ కూడా ఐజోల్ నుంచి రావాలి. ఐజోల్ నుంచి మీరు సైహా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, చింతూపూర్ డిస్ట్రిక్ట్ నేను పనిచేసినట్టు 400 కిలోమీటర్లు హిల్లీ టెర్రైన్, 24 గంటలు పోవడానికి అప్పట్లో. మీరు స్టేట్ హెడ్ క్వార్టర్ రావాలంటే ఎక్కడికి రావాల్సినప్పుడు? ఐజోల్ రావాలి, మిజోరం క్యాపిటల్. ఐజోల్ ఎంత దూరం సార్ అది? 400 కిలోమీటర్. ఎలాగ మరి రావాలంటే 400 కారు ఉండి సార్? సన్న దారి అది, పెద్ద. ఎన్ని గంటలు పట్టింది సార్ మీరు ఎప్పుడైనా వెళ్ళి? 18 గంటలు పట్టింది. నేను స్టేట్ కాన్ఫరెన్స్లు కానీ, డీజీపీ పిలిచినప్పుడు కానీ వెళ్తే మీకు టైం దగ్గర ఒక 2 రోజులు పట్టింది సార్. ఎప్పుడైనా వెళ్ళిన సంఘటనలు ఉన్నాయి అలాగా మీకు? 3 నెలలకు ఒకసారి అట్లా వెళ్ళేవాడు, మీటింగ్లు పెడతారు కదా, వెళ్ళాల్సి వచ్చి. ఇబ్బందికరం. తప్పదు. ఫస్ట్ ఆ ఎస్పీ తర్వాత మీకు ఎలా అనిపించింది సార్? అది ఛాలెంజింగ్ రోల్ అది. ఆ తర్వాత కూడా చాలా ఛాలెంజింగ్ రోల్ మీకు వచ్చాయి, ఎందుకంటే ఢిల్లీలో కావచ్చు, లేదంటే అదే ఫస్ట్ మొదటి ఎస్పీగా వచ్చినప్పుడే అటువంటి ఛాలెంజింగ్ రోల్ని ఎలా ఎదుర్కొన్నారు సార్? దేవుళ్ళు బాగానే జరిగింది, వాళ్ళు కూడా మంచి వాళ్ళు, మిజో పీపుల్ కూడా. కానీ ఒక్కో ప్లేస్లో ఒక్కో రకమైన ఛాలెంజ్ ఉంటుంది. సో పోలీస్ జాబ్లో ప్రతి ఛాలెంజ్ యూనిక్గానే ఉంటుంది. ఢిల్లీలో ఉన్న ఛాలెంజ్ మీకు పాండిచ్చేరిలో ఉండదు, పాండిచ్చేరిలో ఉండదు, అండమాన్లో ఉండదు, అండమాన్లో ఉండదు, మిజోరంలో ఉండదు, ఇట్లా. సో దేనికి అదే దాని వైశిష్ట్యం దానిదే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ విలువైన టైం అంతా మాకు కేటాయించారు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.